అంటే సూపర్ 6లో 90% పథకాలు అమలు చేసాము, ఇంకా చెప్పిన కన్నా చెప్పని కూడా ఇచ్చామని చెప్తున్నారు. 6 తీసుకుందాం. సూపర్ 6లో ఏమున్నాయని 6లో ఉన్నాయి? తల్లికి వందనం ఫస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తి ఎగరగొట్టారు. పింఛన్లోనే ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది అర్హులకు ఇచ్చారు, ఎంతమంది ఎగరగొట్టారు? మూడవది ప్రధానమైన అన్నదాత సుఖీభావ అన్నారు, ఇచ్చారా? ఇక ప్రధానమైనటువంటిది నిరుద్యోగ భృతి. జనాలు అల్లాడుతూ ఉన్నారు. జాబ్ అంటే రాష్ట్రానికి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు మాత్రమే. యువతకు ఉద్యోగం ఇవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు వల్ల అంటారు. ఇప్పుడు ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరి హయాంలో అయింది? ఫిజికల్ టెస్ట్ పెట్టేటప్పుడు 36 మంది చేత చంద్రబాబు కేసులు ఇచ్చారు. ఆధారాలు ఏమన్నా మీ దగ్గర? వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేస్తుంటే వాళ్ళ మాట విన్నట్టే కదా. బైజూస్ కంటెంట్ అనేది పెద్ద బోగస్. అది వైసీపీ కాంట్రాక్ట్ తీసుకున్నదే బైజూస్ కంటెంట్ అంటారు. ఇచ్చేటువంటి ట్యాబ్లు కూడా నాసిరకమైన ట్యాబ్లు అని చెప్తారు. ట్యాబ్లు ఇచ్చాం కదా, ఆ ట్యాబుల్లో కంటెంట్ పెట్టాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, ట్యాబులు పిల్లలకి ఎల్ఈడి స్కూల్లో ఉన్న ఎల్ఈడి కూడా ఎల్ఈడి వాడట్లేదు. వెళ్ళాం మళ్ళీ రీసెంట్గా చుండ్రు ప్రాంతానికి వెళ్తే అది ఆనే చేయలేదు. అది ఆన్ చేస్తే జగన్ మావి గుర్తొస్తారు. విద్యార్థి బాగలేడు, స్కూళ్ళు బాగలేవు, సక్రమైన వసతులు లేవు. సంతకాల సేకరణ అనేది పెద్ద బూటకం అంటారు. నిజంగా సంతకాల సేకరణ అనేది ప్రజలు ఇచ్చిన సంతకాలు అయితే కాదు, అది పార్టీ వాళ్ళు చేసినటువంటి కోడి గీతలు అనేది సత్యకుమార్ గారు చెప్తారు. ఆయన సత్యకుమార్ కాకుండా అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. అతని మంత్రి ఎలా అనేది తెలియదు. ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకోకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్. కనీసం అది కూడా సరే. మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో వచ్చే గుత్తేదారులని వైసీపీ పార్టీ బెదిరిస్తుంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 నెలల్లో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పి సవాల్ చేస్తారు సత్యకుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి వాళ్ళ నాయకుడిని అడిగితే, వాళ్ళ నాయకుడు అంటే మోడీ గారు కదా, ఆయనకు నాయకుడు చంద్రబాబు గారు. ఎయిమ్స్లో మేజర్ టెస్టులు చేయించుకున్నాడు, నీకు బ్లడ్ టెస్ట్ అంతా కూడా 20-25 రూపాయలు, ఎక్స్రే తీసుకున్నా 30 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అమరావతి బ్రాండ్ పడిపోయిందంట. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావట్లేదంట. మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు, వెనకడుగు వేస్తారనేది చంద్రబాబు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు. అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిందలు. ఇక అమరావతి అంటామా? అమరావతి బ్రాండ్ అనేటువంటిది వీళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఆవకాయ అమరావతి అంట. ఆవకాయ అమరావతి జనవరిలో ఫెస్టివల్ నవ్వుతున్నారు సార్. ఆవకాయ అమరావతి ఏంది? దానికి అమరావతి ముడిపెట్టి జనాలతో ట్రోల్ చేయించుకుంటూ మళ్ళీ వైసీపీ బ్రాండ్ పడగొట్టిందంటే ఎట్లా సార్ ఇది? ప్రతిసారి మాట్లాడితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, ఇద్దరిని బయట దోస్తారంటారు. నిజంగా ఏంటి అసలు ఇది? చంద్రబాబు గారి చెల్లెలు ఎప్పుడన్నా చూసింటారు సార్ మీరు ఫోటోలు? మీరు జర్నలిస్ట్, నేనంటే చూడలేదు, ఎవరికీ తెలియదు. ఇద్దరు ఉంటారంట, అక్కలంట. అక్క చెల్లెలు తెలియదు నాకు, చూసారు ఎప్పుడన్నా? సార్ ఐటీకి కేర్ ఆఫ్ సిలికాన్ ఎలాగో క్వాంటమ్కి కేర్ ఆఫ్ అమరావతి అవుతుంది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఆలు లేదు, సూర్యుడు లేదు, కొడుకు పేరు సమరసింహారెడ్డి అని. ఏదో క్వాంటమ్ అనేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఇంకా డెవలపింగ్ స్టేటస్లో ఉంది. ఒక పదం, కొత్త పదం వచ్చిందంటే ఆ పదాన్ని పదే మాట్లాడుతూ ఏదో ఒక రోజు క్లిక్ అయిన రోజు అదిగో ఆ రోజు మా నాన్న చెప్పాడు కదా, మా నాన్ననే దీనికి రూపకల్పన చేశారు. పీపీపీ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా అంట? మరి నిజంగా వైసీపీకి అర్థం తెలుసు అంటారు పీపీపీ అనే దానికి? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, అది పీపీపీ. ఈయన చేసేది ఇది. శుభ్రంగా డెవలప్ అయినటువంటి 25 నుంచి 50 ఎకరాల భూమిని, ఆ కన్స్ట్రక్షన్ని, ఆ పర్మిషన్లు అంతా తీసుకొని ప్రైవేటైజేషన్ చేసి దోచుకోరా అంటే దాన్ని పీపీపీ అంటారా? చిత్తూరులో ఒక ఆరోపణ చేశారు. గోవిందరాజ స్వామి టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీ జరిగింది వైసీపీ హయాంలు అంటారు. 2023-24 టైంలో అంటారు. అది 50 కేజీలు ఎక్కడ? మీ రాజకీయాల కోసము దేవుణ్ణి వాడడం ఎందుకు? తిరుపతి లడ్డు అనేటువంటిది జంతు కొవ్వు కలిపారంటారు. ఎంతమంది తిరుమలలో మద్యం తాగుతూ ఉన్నారు, పట్టుకున్నారు. తిరుమలలో బిర్యానీలు తింటా ఉన్నారు. తిరుమలలో ఇక్కడ గంజా ఎంత జరుగుతుంది? మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గంజా జరుగుతూ ఉంది. పేకాట క్లబ్లు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే చూసాం ఏలూరులో. గతానికి ఇప్పుడు పోలిస్తే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు బాగుందంటారు. గతంలో స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మహిళలు కానీ ప్రజలు కానీ స్వేచ్ఛగా తిరుగుతారనేది హోంమంత్రి గారు చెప్తారు. అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉందా? రెడ్ బుక్ ఏం ముగిలేదు. రెడ్ బుక్లో ఇప్పటికి తీసింది 3 పేజీలు అనేది లోకేష్ గారు చెప్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరు? మాట్లాడే సమయం ఏంటి? ఇప్పటికైనా కూడా వస్తాము, చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి మేము భయపడి వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరు రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సరే అండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 19 నెలల కాలం అవుతుంది. 19 నెలల కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి కన్నా
మించి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిలాగా వెళ్తుందనేది కూటమిలోని ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు చెప్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? జోడెద్దుల బండి ట్రావెల్ అవుతుందా? జోడెద్దులేమో బాగానే ఉన్నాయి, కానీ ఆ టైర్లు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయినాయి. ఎద్దులేమో నడుస్తూ ఉన్నాయి, కానీ టైర్లు వెనకలు ఉన్నటువంటివి కూడా బేరింగ్లు గ్రీసులు అన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటువంటిది వాళ్ళు ఎంత అమలు చేశారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఐవీఆర్ఎస్ సర్వే రీసెంట్గా పెట్టిన దాంట్లోనే వాళ్ళు అటర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి కలెక్టర్ల సదస్సులోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి కూటమి అధ్యక్షుడు అని చెప్తా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నారు, మనం ఏం చేయాలనేటువంటిది అదొక్కటే కొలమానం మనకి. వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం పట్ల వాళ్ళ యొక్క కార్యకర్తలు, ప్రజలు పక్కన పెడితే కార్యకర్తలు అసలు హ్యాపీగా లేరు. వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు ఎలా హ్యాపీ ఉంటారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తారు. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్తారు. ఇది వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటారు. ఏమంటారు, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా ఈ కూటమి గవర్నమెంట్లో? ఒకటన్నా, వాళ్ళు వైసీపీ కార్యకర్తలకు సర్వే చేయలేదు. ఐవీఆర్ఎస్ సర్వే చేసింది ఎవరికి? మొత్తం ప్రజలకందరికీ అంటున్నారు వాళ్ళు. ఐవీఆర్ఎస్ సర్వే వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చాయి కాల్స్. అందులో తెలుగుదేశం ఉన్నారు, జనసేన ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. అందరిది క్రోడీకరించేస్తే కన్సాలిడేట్ చేసినటువంటి అవుట్కమే కదా అది, అన్హ్యాపీ అనేటువంటిది. ఇక వైసీపీ వాళ్ళ మీద ఎందుకు వాళ్ళు నిందలు వేయడము? వాళ్ళు నిజంగా చేసింటే మేనిఫెస్టో అనేటువంటిది బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా మేము అన్నాం. ఇదే మేనిఫెస్టో తీసుకొని ఎవ్రీ ఇయర్ ఏం చేశామనేటువంటిది ఒకసారి మీరు ఇంతకుముందు సెక్రటేరియట్లో మీరు కూడా తిరుగుతూ ఉంటారు. మా ప్రభుత్వ హయాంలో కూడా సెక్రటేరియట్కి వెళ్ళినా, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా మేనిఫెస్టో ఉండేది. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎక్కడైనా వాళ్ళు చూసారా? లేదు. అదే మేనిఫెస్టో చూస్తే వాళ్ళు చెప్పినట్టు సింపుల్గా సూపర్ 6లో తీసుకుందాం. దాదాపు 125 నుంచి 143 వరకు పెట్టారు. 143 ఫ్యాన్సీ నెంబర్ పెట్టారు. అది కాకుండా చూసుకున్నట్లయితే సూపర్ 6లోనే నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సూపర్ 6లో ప్రధానమంటే ఒక 6లో ఒకది. రెండవది 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా 59 ఏళ్ళ వరకు. అంటే సూపర్ 6లో 90% పథకాలు అమలు చేసాము, ఇంకా చెప్పని కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఒకటి అన్న, మీరు అనేది ఎవరైనా కనుక ఈ పథకాలు అమలు చేయలేదంటే వారు 4 మంది అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే మనం తీసుకుందాం అన్న, 6 తీసుకుందాం. సూపర్ 6లో ఏమున్నాయని 6లో ఉన్నాయి? తల్లికి వందనం ఉంది ఒకటి కదా. తల్లికి వందనం ఫస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తి ఎగరగొట్టారు. ఎంతమంది పిల్లలకు ఉంటే కనుక ఎంతమంది అందరికీ ఇస్తామన్నారు, అంతమందికి ఇస్తా అన్నారు. 15,000 రూపీస్ జగన్మోహన్ రెడ్డి గారు టాయిలెట్ల ఫండ్స్కి 1000 రూపాయలు పట్టుకున్నారనేసి ఓని అంతా ఇస్తామన్నారు. 2,000 వాళ్ళు పట్టుకున్నారు. ఒక పథకం దానికి 50% కదా మార్కులు వేయాల్సింది. రెండవది పెన్షన్ అన్నారు. పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? ప్రతి ఒక్కరికి పెన్షన్లు అన్నారు. ఈరోజు పెన్షన్లు దాదాపు సగం కోతలు పెట్టారు. అంటే వైసీపీ 2,000 పెన్షన్కి మూలతో ముక్కు ఇచ్చుకుంటే పోతే మేము ఒకేసారి 2,000 పెన్షన్ చెప్తారు. అదే నా పెన్షన్లోనే ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది అర్హులకు ఇచ్చారు, ఎంతమంది ఎగరగొట్టారు. డిజేబుల్ అనేటువంటిది పేరు పెట్టి సర్టిఫికేట్లో సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేసి ఈరోజు ముసలోళ్ళు అయ్యా అని చెప్పి నిన్న పేపర్లో కూడా వేశారు, వాళ్ళ పత్రికల్లో కూడాను. అది 100% తీసుకోవచ్చా? ఒకటి వేసుకున్నా పోతే. మూడవది ప్రధానమైన అన్నదాత సుఖీభావ అన్నారు, ఇచ్చారా? ఫస్ట్ ఇయర్ పూర్తిగా కొట్టారు. సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. 20,000 ఏది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 అన్నారు. ఎంత ఇచ్చారు వాళ్ళు? 6,000 ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టారు పూర్తిగా. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేస్తాను తపాలుగా అంటారు. అంటే 20,000 వాళ్ళు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఫెయిలే కదా. 3 వాళ్ళు అమలు చేసినటివే సిలిండర్లు ఒకటే కదా ఇచ్చింది, ఎగరగొట్టారా లేదా? ఇక ప్రధానమైనటువంటిది నిరుద్యోగ భృతి. జనాలు అల్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో గర్వంగా చెప్పుకోగలము, సింగిల్ నోటిఫికేషన్లో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడాను ఆర్ బ్యాంకింగ్ కూడాను సింగిల్ స్ట్రోక్తో 132,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది చరిత్రలో లేదు, రాదు. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి 132,000 పర్మనెంట్ ఉద్యోగాలు సంతకం పెట్టి ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి ప్రింట్ చేసేసి అందరికి ఇచ్చాం. అంటే జాబ్ అంటే గుర్తొచ్చేది బాబు అని చెప్పి మొన్న ఏదైతే కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే టైంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, జాబ్ అంటే రాష్ట్రానికి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు మాత్రమే. యువతకు ఉద్యోగం ఇవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లే అంటారు. అదే సచివాలయంలో ఉద్యోగాలు అనేది కూడా గతంలో కూడా ఆరోపించారు కదా. మరి అదే ఇప్పుడు ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరి హయాంలో అయింది? పోలీస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది అక్కడ చూసుకున్నట్లయితే 2022 సంవత్సరం నవంబర్లో పోలీస్ రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషను GO 153 MS ద్వారా మేము ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాము. అందులో దగ్గర 5,47,000 మంది పైగా అటెండ్ అయ్యారు. దాని తర్వాత ప్రిలిమినరీలో షార్ట్ లిస్ట్ చేసేసేసి దేహదారుఢ్య పరీక్షలు, ఫైనల్లీ ఫిజికల్ టెస్ట్ పెట్టేటప్పుడు
36 మంది చేత చంద్రబాబు కేసులు ఇచ్చారు, అడ్డుకున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులే అడ్డుకొని ఆధారాలు ఏమన్నా మీ దగ్గర వైసీపీ అడ్డుకొని ఎస్ కేసులు ఇప్పుడు అంతా వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విత్డ్రాల్ చేసుకుంటే వాళ్ళ మాట విన్నట్టే కదా. ఇంతకుముందు మేము ప్రయత్నం చేశాం కదా, లేదు నాన్న ఇది అని. వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారా? కేసులు వేసిన వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? విత్డ్రాల్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఏమైనా చేసింటే అయ్యో మేము ఇవ్వలేదు అనుకోవచ్చు. మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఇస్తే 2022, 23, 24, 25 దగ్గర 3 సంవత్సరాలు వాళ్ళకి ఉద్యోగాలు అన్ఎంప్లాయబుల్ అయిపోయారు పాపం. ఆ రోజు ఇచ్చింటే వీళ్ళందరూ కూడా 3 ఏళ్ళు సర్వీస్లో ఉండేవాళ్ళు కదా. తర్వాత ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఏపీ ఎస్పీ కార్యాలయాల్లో మామూలుగా ఇస్తారు, ఇది అపాయింట్మెంట్ ఆర్డర్స్. అది కాకుండా కుటుంబ సభ్యుల్ని అందరినీ ఒక్కొక్క కుటుంబం నుంచి 3 శ్రీకాకుళం నుంచి అనంతపురము ఈ విధంగా కుప్పం నుంచి అందరిని తీసుకొని వచ్చేసేసి కుటుంబంలో 3 + 1 4 పెట్టి ఒక ఈవెంట్ లాగా చేసేసి వాళ్ళకు ఒక రకమైనటువంటి డ్రెస్సులు వేసేసి వాళ్ళందరికీ కూడాను ఇదా ఎక్కడైనా మనం చూసామా? ప్రచార ఆర్భటం తప్ప. ఇప్పుడే వాళ్ళు ఓపెన్గా చెప్పండి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టారా లేదే. ఈవెన్ డిఎస్సి తీసుకున్నా కూడాను 6,000 ఉద్యోగాలు మేము ఇస్తే దాన్ని నిలబెట్టిదారులు చేసేసి దాంతో కలిపి ఇచ్చారు, కానీ సపరేట్గా ఏమన్నా ఇచ్చారా? ఇంకెక్కడ ఉద్యోగాలు వచ్చాయి? ఒక్క ఉద్యోగమైన వాళ్ళు ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, ప్రైవేట్ కంపెనీలో ఇచ్చామని ఎల్లో మీడియాలో ఇక్కడ పేపర్లో రాయించుకొని చెప్తున్నారు కదా. ఎస్, మేము సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు, మేము అభివృద్ధి చేసినప్పుడు సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి ఏది వేసినా కూడాను గ్రామ వార్డు సచివాలయాల్లో 15,002 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళకు జగన్మోహన్ గారి పేరు వస్తుందని ఇప్పుడు ఏదో స్వర్ణ గ్రామం పెడుతున్నారంట. సరే, ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులు కానీ అభివృద్ధి పనులు ఎంత కేటాయించాం, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు సంఖ్యని బోర్డు డిస్ప్లే చేశాం. ఇప్పుడు ఆ 20 లక్షల మంది ఉద్యోగాలు లేదా వాళ్ళు చెప్పినట్టు 8 లక్షలు ఒకసారి, 14 లక్షలు ఒకసారి, 20 లక్షల ఉద్యోగాలు ఒకసారి అన్నారు కదా ఇచ్చామని. ఆ ఊరిలో పోనీ ఆ కంపెనీ ఏదో పెట్టి ఒక పబ్లిక్ డొమైన్ పెట్టి పబ్లిక్ డొమైన్లో ఈ కంపెనీ నుంచి మేము వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత ఇంతమందికి ఇచ్చాము, పలానా శివశంకర్కి పలానా రాజకమల్కి ఇచ్చామని చెప్పి లిస్ట్ పెట్టమని చెప్పండి. సింపుల్ కదా. లేదా ఆ ఊరిలోకి తెలుస్తుంది కదా, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇదో పలానా సంబంధించి తాడేపల్లి, పలాని కుంచనపల్లి, పలాని ప్రాతృక్ గ్రామము, ప్రాతృక్ గ్రామంలో 1,400 జనాభా ఉన్నారు, ఓట్లున్నాయి, ఇందులో 26 మందికి జాబులు ఇచ్చాము, సుధాకర్, ఎల్లయ్య, పుల్లయ్య, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెడితే సరిపోద్ది కదా. ఆ ట్రాన్స్పరెన్సీగా దానికి ఎక్కడా దొరకరు. ఏంటంటే ప్రచారం 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 ఆర్భాటం చేసుకోవడం దానికి ఎక్కడుంది సార్? గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన తక్కువను ప్రచారం ఎక్కువ ఆర్భాటం చెప్పి అంటారు. మీరేం వీళ్ళు ప్రచారం చేస్తారంటారు, ఏది వాస్తవం అంటారు? మీరు ఒక్కసారి ఏదో మేము కట్టిన బిల్డింగ్లకి జగన్మోహన్ రెడ్డి రంగులు వేసేసి నాడు నేడని చెప్పి అంత ప్రచార ఆర్భాటం చేశారు. విద్యా వ్యవస్థను మొత్తం 20 ఏళ్ళు వెనకపోయింది చెప్తారు లోకేష్ గారు. ఈ 18 నెలల కాలంలో ఆయన వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలు చాలా సంస్కరణలు తీసుకొచ్చాయని చెప్తున్నారు. ఒకటి ఏం చెప్తారు మీరు? విద్యారంగం చూసుకున్నట్లయితే వాళ్ళు 2 ఈవెంట్స్ చేశారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని. మెగా పేరెంట్స్ ఎక్కడ కండక్ట్ చేశారు? మొదటిది అనంతపురంలోకి వెళ్తే ఆ బల్లలు కనపరాకుండా వైట్ పేపర్లు కనిపించారు. అది క్లియర్గా వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. 2022 మొదటి దశది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని. రెండో దఫా వెళ్ళారు, మన్యంకి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు? బయట జర్మన్ హ్యాంగర్స్ వేసేసి సినిమా టెక్లో చైర్లు వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళు కట్టినటువంటి అభివృద్ధి అయితే, వాళ్ళు కట్టిన స్కూల్ అయితే గర్వంగా ఇదిగో ఈ స్కూలు మా నాన్నగారు కట్టించారు, పలానా 99 నుంచి మా నాన్న ఉన్నారు, 95 నుంచి వెన్నుపోటు పట్టినప్పటి నుంచి ఉన్నారు, లేదా 2014 నుంచి ఉన్నారు, ఈ స్కూల్ కట్టింది మా నాన్న హయాంలో, ఈ స్కూల్ కట్టింది పలానా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఓపెన్గా చెప్తే ఏ స్కూల్లో కండక్ట్ చేసినా కూడాను దాదాపు 2 దశల్లో ప్రతి స్కూల్కి వెళ్ళినా కూడాను మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా చేంజ్ అయింది. బిల్డింగుల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, అక్కడ మినరల్ వాటర్ దగ్గర నుంచి, బాత్రూముల దగ్గర నుంచి పిల్లలకి. అంటే వాళ్ళు చెప్పేది బుక్కులు, సంచులు అన్నారు, బ్యాగులు కలర్స్ మార్చారు. యూనిఫామ్లు ఎప్పుడన్నా మనం గమనించామా? వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, ఒక యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? ఎట్లున్నారు జగన్ గారి హయాంలో? కలర్ఫుల్గా పిల్లలు. ప్రైవేట్ స్కూల్సా ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కార్పొరేట్ తరహాలో ఇప్పుడు చూసినా కూడా మనకు తెలియదు. పిల్లలందరినీ నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ కలర్ఫుల్గా ఉంటుంది. అదే రేంజ్లో ప్రభుత్వ పిల్లలకు కూడాను యూనిఫామ్ తెచ్చాం. అంతకుముందు ఎందుకు చేయలేదు? వాళ్ళ నాన్నగారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? కొత్తగా ట్యాబ్స్ ఇచ్చారా? ఇదే ఇప్పుడు బైజూస్ కంటెంట్ బట్టి ఇప్పుడు ఉన్న ఎల్ఈడి ప్యానల్స్ ద్వారా, ఆ ప్యానల్ ఎవరిది? ఆ ప్యానల్స్ ద్వారా చెప్తున్నామని చెప్పి మీటింగ్లో చెప్తున్నారు. బైజూస్ అనేది పెద్ద బోగస్ అంటారు.
బైజూస్ కంటెంట్ అనేది పెద్ద బాగోస్, అది వైసీపీ కాంట్రాక్ట్ తీసుకున్నదే బైజూస్ కంటెంట్ అంటారు. ఇచ్చేటువంటి ట్యాబ్లు కూడా నాశరకమైన ట్యాబ్లు అని చెప్తారు. మరి అదే కాంట్రాక్ట్ దానిలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది, దాని మీద కూడా విచారణ చేపిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి కూడా సాక్షాత్ విద్యామంత్రి చెప్పారు నారా లోకేష్ గారు. ఇదే ట్యాబ్స్ వాళ్ళు వచ్చి 1 సంవత్సరంన్నర అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది కదా, ట్యాబ్లు ఇచ్చాం కదా, ఆ ట్యాబుల్లో కంటెంట్ పెట్టాం కదా, ఆ ట్యాబుల్ని పక్కన ఎందుకు పెట్టించాలి వీళ్ళు? ఒక ట్యాబ్లన్నా వాడిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ట్యాబులు పిల్లలకి ఎల్ఈడి స్కూల్లో ఉన్న ఎల్ఈడి కూడా ఎల్ఈడిలు వాడట్లేదు. వెళ్ళాం మళ్ళీ రీసెంట్గా చుండ్రు ప్రాంతానికి వెళ్తే అది ఆనే చేయలేదు. అది ఆన్ చేస్తే పిల్లలందరూ జగన్మావయ్య, అది ఆన్ చేస్తే జగన్మావయ్య గుర్తొస్తారు. ఎక్కడ అభివృద్ధి చేశారండి స్కూల్స్లో? స్టాండర్డ్స్ పడిపోయి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అయ్యేసి పిల్లలు ఇలా ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ డెవలప్ చేశారు? స్కూల్స్ బుక్స్ కానీ నాణ్యంగా లేక, పిల్లలకు ఫుడ్ కూడా సక్రమంగా లేక, ఎంత గిరిజన ప్రాంతాల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ అక్కడంతా కూడా మా వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటే పిల్లలంతా కూడా సరైనటువంటి ఆహారం పెట్టలేక వాళ్ళందరికీ కూడా విరోచనాల వల్ల హాస్పిటల్స్ అయ్యేసి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ విధంగా పరిస్థితి ఉంది. ఎక్కడ విద్యార్థి బాగలేడు, స్కూళ్ళు బాగలేవు, సక్రమైన వసతులు లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కోసమే ఈ రోజున మెడికల్ కాలేజీ ప్రస్తావన తీసుకొస్తుంది. సంతకాల శాఖ అనేది పెద్ద బూటకం అంటారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. దీని మీద చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ చేస్తారు. నాతో చర్చించే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. ఏంటారు ఒక స్పోక్స్ పర్సన్గా? నిజంగా సంతకాల శాఖ అనేది ప్రజలు ఇచ్చిన సంతకాలు అయితే కాదు, అది పార్టీ వాళ్ళు చేసినటువంటి కోడి గీతలు అనేది సత్యకుమార్ గారు చెప్తారు. అదే ఆయన సత్యకుమార్ కాకుండా అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయనకు ఎల్లలు హద్దులు కూడాను ఆ నియోజకవర్గానికి తెలియదు. హద్దులు అల్లులు లేకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకొని అక్కడికి వచ్చారని అందరికీ తెలుసు. బెంగళూరు నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని ధర్మవరం ఎక్కడ అని నామినేషన్ ఇవ్వడానికి గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చారని అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, పబ్లిక్లోకి వెళ్ళేసి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జగన్ గారి ఆధ్వర్యంలో సంతకాలు పెట్టారా లేదా అని చెప్పడానికి ఏ ప్లేస్ అయినా తీసుకోండి. ధర్మవరంలో ఐవీఆర్ఎస్ అనేటువంటిది ప్రభుత్వ డబ్బులంతా ఇచ్చేసి చంద్రబాబు చేయిస్తున్నారు కదా, చేయించారు. ఓపెన్గా ధర్మవరం ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడాను మీకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలా, ప్రైవేట్ పరం చేయాలని ఒక్క ఐవీఆర్ఎస్ చేయమను. ఆయన ఇష్టమైనటువంటి గ్రామానికి వెళ్ళమను, మేము కూడా రాము, ఆయన వెళ్ళమను, మీడియాని తీసుకెళ్ళమను, వెళ్ళి ఒక గ్రామసభ పెట్టమను, స్వచ్ఛందంగా మీ అభిప్రాయాలు చెప్పండి అనమను. ఎంతమంది దానికి అగేనిస్ట్ ఉంటారో ఎంతమంది ఉంటారు. ఈయనకు స్వార్థ ప్రయోజనం కోసము అసలు ఆయన అది వైద్య శాఖ మంత్రి ఆయనకే తెలియదు. ఆరోగ్యశ్రీ మూలన పెట్టేశాడు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండేటువంటి హాస్పిటల్స్లో కనీసం అంటే కనుక రోగులకి పవర్ కూడా కరెంట్ లేక, మందులు లేక, వైజాగ్ లాంటి ఆసుపత్రుల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ నెంబర్ 1, ఒడిస్సా నుంచి కూడా పేషెంట్లు వస్తారు. దాదాపు గోదావరి జిల్లాల వల్ల అయితేనేమి, ఆ శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం అంతా కూడా అక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద జబ్బులకి. ఒక్కరైనా ఇప్పుడు అక్కడ సక్రమైనటువంటి వైద్యం అంతుందా? హార్ట్ ఆపరేషన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సపరేట్ యూనిట్ పెట్టి వారానికి 13 నుంచి 17 వరకు జరుగుతూ ఉన్నాయి. అంటే దగ్గర నెలకు ఒక 60 దాకా నడుస్తున్నాయి. మేము వెళ్ళిన తర్వాత కనీసం ఎక్విప్మెంట్ పక్కన పెట్టి ఆ ఎక్విప్మెంట్కి రిపేర్స్, మెయింటెనెన్స్ చేయించలేక ఒక్క హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు. ఆయన మాట్లాడేది ఆయనకి ఒకటి, ప్రజలు ఏమైనా పర్వాలేదు, మా చంద్రబాబు నాయుడు బాగుండాలి, నేను బాగుండాలి. చంద్రబాబు ఆయన పేరుకే బీజేపీ, మనసంతా కుటుంబంలో ఒక భాగం కదా. అదే భాగమే. మొదట్లో కూడా అంతే. ఇక్కడ అవకాశాలు లేక అక్కడ నుంచి అక్కడ రిమోట్ కంట్రోల్, ఇక్కడ మనిషి అక్కడ ఆపరేషన్స్. అంటే పార్టీ మనుగడ కోసం వైసీపీ ప్రైవేట్ కాలేజీ ప్రస్తావించిందా, లేదంటే ప్రజల కోసం ఆలోచించింది మీ పార్టీ? ఒకటి ప్రజల కోసం రాకపోతే అన్న, ఈరోజు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మేము కూటమి ప్రభుత్వం అనేది ఈ మెడికల్ కాలేజీని పీపీపీలోకి వెళ్ళింది తప్ప మా స్వార్థం ఏం లేదనేది మంత్రి చెప్తారు. మరి ఆ పేదవాడికి వైద్యం అందించాలా, వైద్య విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలంటే పీపీపీ వెళ్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే పీపీపీ మోడల్కి వెళ్ళామనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు. మరి ప్రభుత్వాన్ని పీపీపీ చేయొచ్చు కదా ప్రజల కోసం. మీరు తీసుకున్న సంతకాలు కూడా పెద్ద బోగస్ అంటారు, కోడి గీతలు అంటారు. ఎవరైనా సంతకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు అనేది కూటమిలోని ముఖ్య నాయకులు కూడా చెప్తారు. వాళ్ళకి బుర్ర ఉందో లేదో తెలియదు, అతని మంత్రి ఎలా అయినట్టు తెలియదు. ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకోకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్. కనీసం అది కూడా స్పృహ లేకుండా ఆధార్ కార్డు తీసుకోలేదు అన్నారంటే కనుక అసలు ఆయన మంత్రిగా కుటుంబంలో నాయకులు చెప్తారు. ఆధార్ కార్డు తీసుకోవచ్చా, ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉందా, వాళ్ళు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు క్వశ్చన్ మార్కే. ఆధార్ నెంబర్ కూడా డిస్ప్లే చేయొద్దని ప్రముఖ
బ్యాంకింగ్ కావచ్చు, టెలికాం కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆధార్ నెంబర్ కూడా చెప్పకూడదు. ఆధార్ నెంబర్ అనేటువంటిది పూర్తిగా వ్యక్తిగత గోప్యమైనటువంటిదని. అలా కాకుండా ఆధార్ కార్డులు తీసుకోమంటారు. వీళ్ళ ప్రభుత్వంలో ఉండేది అంటే ఆధార్ తీసుకోకపోతే ప్రజలే పెట్టిన అన్నదానికి శాండిటీ అంటే అనేది కొన్ని మీడియాలో కూడా డిబేట్లు కూడా జరుగుతున్నాయి. అదే ఎల్లో మీడియా పెట్టి చేసుకోవచ్చు. మీ పార్టీ సంతకాలు మీరు ఏదో పెట్టేసి ఇచ్చేసి గవర్నర్ గారికి ఒక పత్రిక ఇచ్చేసేస్తే అది కోటి సంతకాలు ఎలా అవుతుంది అనేది చెప్తారు. ఈరోజు ప్రపంచంలో ఈ తరహా ఎక్కడా లేదనేది కొత్తగా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారంట కదా. ప్రపంచంలో ఎక్కడా కూడాను ఇంత రేంజ్లో ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా తండాల దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి, నగరాల వరకు జెండర్స్ కూడాను, మహిళలు కానీ, టీడీపీ వాళ్ళు కూడా సగం మంది సంతకాలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎవరైనా ఇప్పుడు ఎయిమ్స్, అదే సత్యకుమార్ అడుగుతున్నాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎయిమ్స్ మరి ప్రైవేట్ చేయొచ్చు కదా. ఎయిమ్స్ పీపీపీ మోడల్ ఇవ్వచ్చు కదా. నువ్వు పెద్ద మేధావి అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడచ్చు కదా. మంచిది కదా, ఇన్నే ఉంది కదా ఎయిమ్స్, మంగళగిరి కొత్తపేట దూరంలో ఉంది. మరి ఎందుకు దాన్ని ప్రైవేట్ పరం చేయలేదు? ఛాలెంజ్ చేస్తున్నాం. మంచిదైతే కనుక నరేంద్ర మోదీ గారు చేస్తారు కదా. అంటే నరేంద్ర మోదీ గారు తప్పు చేస్తున్నారా? సత్యకుమార్ చెప్పినట్లు ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలో ఉంటే తప్పు అంటున్నారు కదా. నరేంద్ర మోదీ గారు చేసిన ఎయిమ్స్ మంగళగిరి తప్పంటారా? నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని ఆయన తప్పుపడుతున్నారా? వ్యతిరేకించినట్టు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు స్వార్థం కోసము నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు చేయలేదండి? మిగతా ప్రైవేట్గా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా కదా, కేజీహెచ్ కూడా చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? అలాంటి జిల్లా హాస్పిటల్ కూడా పీపీపీ మోడల్ అని చెప్పి మొదటి ఫేజ్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. స్టార్టింగ్ ఇదే నిర్ణయానికి సంబంధించి చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కూడా పీపీపీలో రెడీ చేస్తున్నారు. ఒకటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి? ఎందుకు ఇస్తున్నారయ్యా ప్రైవేట్కి అంటే డబ్బులు లేవు అంటారు. ఎంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 4,000 నుంచి 5,000 కోట్లు ఖజానా ఖాళీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం విధ్వంసం చేశారు అంటారు ఆర్థికంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయి పేర్చుకుంటూ పరిపాలన కొనసాగిస్తని చెప్తున్నారు. అదే ఇప్పుడు యోగా అంటారు ప్రతిసారి ఏ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా కదా అని ఎక్కడ చూసినా అప్పులు కుప్పలు అంటారు, అవినీతిమయం అంటారు. నిజంగా జరిగిందంటారు అవినీతిమయం, అప్పులు కుప్పలు అంటారు. ఎక్కడ తీసినా అవినీతి అంటారు. ఒకటి గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్ చూసినా అంటారు. ఒకటి రాజకమల్ గారు మీరు అన్నట్టు ఎలక్షన్ల ముందు నుంచి ఇప్పటికీ అప్పులు అన్నారు కదా. ఆ అప్పులు కట్టడం సరిపోతుందండి. అదే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేసు ఇచ్చినటువంటి లెక్కలు తప్పించుకోలేరు. అసెంబ్లీలో బయట 100 మాట్లాడచ్చు, ఆన్ ది రికార్డ్. అదేనా కూడా చేంజ్ చేయాలనుకుంటారు కానీ సిస్టమ్ ఒప్పుకోదు. కొన్ని బలమైనటువంటి సిస్టమ్ మనకుంది. 90% డివైడ్ అయినా 10% అయినా స్ట్రైట్గా ఉంటుంది. సో ఎంత చెప్పారు ఆయన? 6,60,000 మొత్తం ఇంతవరకు. అందులో 3,21,000 కోట్లు మనది ఈ 2019-24 మధ్యలో అన్నారు. నిర్మలా సీతారామన్ గారు అదే చెప్పారు అంతకుముందు సాక్షాత్తు రాజ్యసభలో యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్గా చెప్పారు. ఇప్పుడు సోని వాగుతారు. ఈ లెక్కలు అయ్యా అంటే లేదు ఇలా అంటారు. సరే కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో 2,17,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2,17,000 కోట్లు. మంగళవారం వచ్చిందంటే వెళ్ళడమే, ఏదో ఒక ఆర్బీఐకి వెళ్ళడము, సెక్యూరిటీకి వేలంలో పాల్గొనడము, బాండ్లు కొనడము, అది కాక మైనింగ్ అంతా దోచిపెట్టి ప్రైవేట్ పరం చేశారు. మైనింగ్ దగ్గర అది కొదవబెట్టి డబ్బులు తెచ్చారు. మొన్న పేదోడి మందు తాగే దగ్గర లిక్కర్ ఎట్లా ఎక్స్పెక్టేషన్ ప్రొజెక్షన్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 35,000 కోట్ల రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో మందు తాపుతాం జనాలకి 35,000 కోట్లు వస్తుంది. 2026-27 సంవత్సరం ఆర్థిక సంవత్సరం 50,000 కోట్లు. అంటే ఇంకా తాపుతాం. ఇంత పెట్టి ఎంత వడ్డీకి తెచ్చారు తెలుసా? 9.15% వడ్డీకి తీసుకొని వచ్చారు. నార్మల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము స్టేట్ డెవలప్మెంట్ కోసం, ఎస్ఎల్డి కోసము, స్టేట్ లెవెల్ డెవలప్మెంట్ కోసము 6.5%కి మించి వడ్డీ పెట్టరాదు అని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చినా 150% ఎక్కువగా 9.15% తెచ్చారు. నాబార్డ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, హాడ్కో, జర్మన్ ఫినాన్షియల్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటిది, కార్పొరేషన్లన్నీ కొదవలు పెట్టి తర్వాత ఆర్బీఐ సంబంధించినటువంటిది మన ఆ డబ్బులు అంతా తీసుకొని వచ్చి 2,17,000 కోట్లు చేశారు. కనీసం అంటే 2,17,000 కోట్లలో
17,000 కోట్లన్నా సంక్షేమానికి పెట్టారా అంటే లేదు. మిగతా ఏరియాలో పెట్టారా అంటే లేదు. మొత్తం అది ఎక్కడ పెట్టారంటే 1,00,000 కోట్ల అమరావతి అంటారు. దాన్నేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? తనకు తానే క్రియేట్ చేసుకోవడము, ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవడం. కానీ హార్డ్ కోర్ లోన్లు ఎందుకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంస్థల నుంచి ఎందుకు, ప్రైవేట్లో లోన్లు ఎందుకు, వీళ్ళందరికీ ఎందుకు? అంటే అమరావతికి సంబంధించి నిధుల కోసం వెళ్తుంటే బయట రాదేశాలు అప్పుకి వెళ్తుంటే వైసీపీ నుంచి మెయిల్స్ పెడతారంట కదా, అదంతా మునిగిపోయే ప్రాంతం, అది అప్పు ఇవ్వద్దనేది. ఒకటి నా ముఖం చూసేసి పరిశ్రమలు వస్తాయని అంటాడు, నా ముఖం చూసి అప్పులు ఇస్తారంటారు ఆయన కాసేపు. మరి నీ ముఖం చూసేప్పుడు ఎవరైనా చెప్పినా ఎందుకు ఇవ్వాలి? అంటే తప్పుడు ఏమైనా పెట్టారా? మెయిల్ ఎవరు పెట్టారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఆ మెయిల్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ అడ్రస్ తీసుకుని, ఐపీ అడ్రస్ తీసుకుని ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, కంటెంట్ అంతా పెట్టాలి కదా. అంటే ఏదో ఒక బూచి చూపడానికి లోన్లు అనేటువంటిది లేదు సార్. రాష్ట్రాన్ని శ్రీలంకని ఇంతకుముందు మేము లిమిటెడ్గా పెట్టి కరోనా టైంలో వచ్చి సంక్షేమ పథకాలు పెట్టి ఇంత చేసినా కూడాను మమ్మల్ని అన్నారు కదా. ఈరోజు ఎల్లో మీడియా అంతా కూడా శ్రీలంకని మించి సౌత్ సూడాన్ అనేటువంటిది ఉంది ఒక దేశం. సౌత్ సూడాన్ అనేటువంటిది పూర్తిగా అక్కడ తినడానికి తిండి లేకుండా పరిస్థితి. ₹1 అప్పులు లేదు, రూపాయి వాల్యూ విడిపోయి కరువులో డబ్బులు లేవు, అంతా అప్పులు ఎక్కువ వేసి దానికి విచ్చలవిడిగా ఫైనాన్స్ అనేటువంటిది. కానీ ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోయింది. సౌత్ సూడాన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ త్వరలో అవుతుంది అనేటువంటి భయం మళ్ళీ కలుగుతూ ఉంది. ఏం చేస్తున్నారా డబ్బులను తెచ్చినట్టు అంటే దానికి క్యాలిక్యులేషన్ లేదు. 2,17,000 కోట్లు ఏమయ్యాయి డబ్బులు? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చారు? అరకొరగా 1 సంవత్సరం తల్లికి వందనమని కొంచెం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అనేసి జస్ట్ అలా వేశారు. ఇంకేముంది? రాష్ట్ర ఆదాయం కాక అప్పులు ఏం చేస్తున్నారు? జీతాలకు వాటికి రాష్ట్ర ఆదాయాలు సరిపోతాయి కదా, విచ్చలవిడిగా పన్నులు వేశారు కదా, మద్యం మీద పెంచారు కదా, తాపిస్తారా జనాలకంతా కూడాను. ఎక్కడ ఏమవుతుంది? డబ్బులంతా కూడా ఎవరి జోబులోకి వెళ్తా ఉంది? వైసీపీ చేసిన అప్పులకి వడ్డీ కట్టడం సరిపోతుంది అంటారు. 3,21,000 కోట్లు మేము చేశాము, వాళ్ళ హయాంలో 3,67,000 కోట్లు చేశారు. దాని పోను ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నారు? వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? గవర్నమెంట్లోకి వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, శ్వేతపత్రం అంటున్నారు కదా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒకసారి ఎంత చేశాము లోను, ప్రతి మంగళవారం లోన్ తెచ్చుకుంటున్నాం, ఈ లోన్ వచ్చింది, దీనికి ఖర్చు పెట్టాము. చివరికి అగ్రికల్చర్ కూడా సెక్టర్ అంతా కూడా నాశనం అయిపోయేసి రైతులు కొనేవాళ్ళు లేక, మద్దతు ధర లేక, వాళ్ళకు కూడా కనీసం అంటే ధరల స్థిరీకరణ ఇందుకు కూడా కేటాయించకుండా ఏమవుతుంది డబ్బులు? ప్రతి ఒక్కరి క్వశ్చన్, ఏం చేస్తారు ఇంత డబ్బులు అనేటువంటి జనాల్లో ఉంది. దానికి సమాధానం చెప్పరు. ఎవరైనా తింటున్నారా? ఎక్కడికైనా తరలిస్తున్నారా? ఎవరి జోబులోకి వెళ్తూ ఉంది? అభివృద్ధి కనపరావట్లేదు, సంక్షేమం ఇవ్వట్లేదు. అమరావతి అనేసి నీళ్లు దోడడం ఒక కాంట్రాక్టు, కంప చెట్లు కొట్టడం ఒక కాంట్రాక్టు, స్ట్రీట్ లైట్స్ ఉండేటి పీకడం ఒక కాంట్రాక్టు, కొత్త పెట్టడం ఒక కాంట్రాక్టు, పెయింట్ వేయడం ఒక కాంట్రాక్ట్. అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నది వైసీపీ కనపట్లేదు అంటారా? ఏం జరుగుతున్నాయి? నేను వెళ్ళొచ్చాను మొన్న. సీడీ యాక్సెస్ రోడ్డు వేయలేదు కదా, ఇంకా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినట్టు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయల, స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయల. ఇంద్రభవనం కట్టినా కూడాను స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఎక్కడ ఏం చేస్తున్నారు డబ్బులంతా? నీళ్ళు తోడడానికి కాంట్రాక్టా, కంప చెట్లు కొట్టడానికి దీనికేనా? ఏంది అభివృద్ధి? ఏంటి ఏం జరుగుతుంది అమరావతి? అయినా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కదా, ఇన్ని వేల కోట్లు అక్కడికి ఎందుకు పెడుతున్నారు? సరే, మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో వచ్చే గుత్తేదారులని వైసీపీ పార్టీ బెదిరిస్తుంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 నెలల్లో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పి సవాల్ చేస్తారు సత్యకుమార్ గారు. మెడికల్ కాలేజ్ పీపీపీ గవర్నమెంట్ వస్తే బెదిరింపులు గురి చేస్తున్నారు మీరు. మీ బెదిరింపులు ఎంతకాలం అంటారు? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయంటారు. దమ్ముండేది లేనిది వాళ్ళ నాయకుడు తెలుసు, చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి వాళ్ళ నాయకుడిని అడిగితే, వాళ్ళ నాయకుడు అంటే మోడీ గారు కదా, ఆయనకు నాయకుడు చంద్రబాబు గారు అని బీజేపీ కదా. అదే మనిషి జస్ట్ టెక్నికల్గా అక్కడ ఉన్నాడు, మనసంతా ఇక్కడే కదా, ఇక్కడ తెలుస్తుంది. ఒకటి, ఎవరిని బెదిరించలేదు. అయ్యా ఇది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వం కట్టించాలి, ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి, పేద పిల్లలకు మెడికల్ సీట్లు అనేటువంటిది మనం ఇవ్వాలి, పేదోడికి మంచి వైద్యం అందించాలి. ఈరోజు ఎయిమ్స్కి వెళ్తామండి, ఎయిమ్స్లో మేజర్ టెస్టులు చేయించుకున్నాడు, నీకు బ్లడ్ టెస్ట్ అంతా కూడా 20-25 రూపాయలు, ఎక్స్రే తీసుకున్నా 30 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అవుతుంది. ఇవన్నీ కూడా పేదోడు సక్రమంగా అందాలంటే
ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. అదే ఉద్దేశంతో మేము 5 కాలేజీలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. రాజమండ్రి అయితేనేమి, ఏలూరు, నంద్యాల అయితేనేమి, ఏలూరు అయితేనేమి, మచిలీపట్నము, ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎవరైనా కూడా ఒకవేళ టెండర్లు వేయాలనుకుంటే ముందే చెప్తున్నాము, టెండర్లు వేయకముందే ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు, మా రాష్ట్ర ప్రజలకు మేము కావాలి, మా పేదోడికి మెడికల్ సీట్ ఇవ్వాలి, మా పేదోడికి మంచి వైద్యం అందియాలి, ఇది మా విధానము, మేము వచ్చిన తర్వాత అయినా కూడాను దీన్ని ప్రభుత్వపరం చేసుకుంటాము, క్లియర్ కట్గా చెప్తున్నాము. టెండర్లు పర్లేదు కాబట్టి ఎవరైనా గుత్తేదారులు ఒకవేళ రావాలనుకుంటే ఇది దృష్టిలో ఉంచుకోండి. వచ్చే ప్రభుత్వం అనేటువంటిది కంటిన్యూ చేయదు, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. ఒకవేళ లేదు అంటే కనుక ప్రొసీజర్ ప్రకారము మీరు వెళ్ళక తప్పదు అనేటువంటిది క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. దానికి సత్యకుమార్ గారు ఛాలెంజ్లు, ఇది నీకు దమ్ముంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించేసి, నీకు దమ్ముంటే ఈహెచ్ఎస్లకు చెల్లించేసి మంచి వైద్యం అందించండి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, అక్కడ చూపించండి. ఆ దమ్ము ధైర్యాలన్నీ కూడా తొడగొట్టడాలను కిడిందుకు ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడదాం. ఎవరి దమ్మేంటో ప్రజలకు తెలుసు, ఎవరి దమ్మేంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అమరావతి బ్రాండ్ పడిపోయిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావట్లేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి అనగానే మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు, వెనకడుగు వేస్తారనేది చంద్రబాబు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అమరావతి బ్రాండ్ పడిపోయిందా? ఏం చెప్తారు మీరు ఒక స్పోక్స్ పర్సన్గా? ఒకటి సార్, ఇదే మాటలు ఎలక్షన్ల ముందు వచ్చినప్పటి నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నారు. పరిశ్రమలు పారిపోతున్నాయి, పరిశ్రమలు రాలేదు, డెవలప్మెంట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదు, ఐటీ లేదు, అన్నీ కూడా. వీళ్ళకి ఒకే ఒక ఎగ్జాంపుల్, నిన్న ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎల్లో మీడియా చూపించారు మీరు, ఆర్బీఐలకి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సరిపోతుంది. దానికి సంబంధించింది ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఎలా ఉంది ఏంటంటే, భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇండస్ట్రీలో సదరన్ స్టేట్స్లో 5 రాష్ట్రాల్లో నెంబర్ 1. హైదరాబాద్, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు మించి నెంబర్ 1 పొజిషన్ ఈ 5 రాష్ట్రాల్లో. దేశంలోకల్లా 8వ స్థానంలో ఉంది ఇండస్ట్రీలో. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆంధ్ర ఈజ్ ద నెంబర్ 1 ఇన్ సదరన్ స్టేట్స్ యాజ్ వెల్ 5th ప్లేస్ ఇన్ ఎంటైర్ కంట్రీ. నిన్న లెక్కలు చెప్పారు. మరి పారిపోయినప్పుడు, అభివృద్ధి లేనప్పుడు వాళ్ళే కదా, వాళ్ళ అధీనంలో ఉంది కదా, సత్యకుమార్ గారి అధీనంలో ఉంది కదా, బీజేపీలోనే కదా, రిజర్వ్ బ్యాంక్ కూడాను ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది కదా, ఏదైనా కూడా కంట్రోల్లో. మరి అడగండి, తప్పేమని చెప్పారా? ఎందుకు ఇలా ఇచ్చారని అడుగుతారా? అబద్ధాలు 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 అబద్ధాలు. ఎప్పుడు కూడా ఒకటి సార్, మనం ఏమీ చేయలేనప్పుడు, ఇన్ఎఫిషియెంట్ పర్సన్ అయినప్పుడు ఎదుటోడిని తిట్టడము, ఎదుటోడిని మాట్లాడము, ఎదుటోడిని ఇన్ఎఫిషియెంట్ చేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు ఇంటెలిజెంట్ అయితే నీకు చేస్తూ ఉంటావు, ఎదుటోడితో పని లేదు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఎఫిషియెంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిందలేదు. ఇక అమరావతి అంటామా, అమరావతి బ్రాండ్ అనేటువంటిది వీళ్ళే పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు చేసేటువంటి చేష్టలకే అమరావతి బ్రాండ్ ఇల్లు పోగొడుతున్నారు. అమరావతి అన్నా ఎంటైర్ 3 ప్రాంతాలన్నా కూడా మాకు గౌరవమే. ఎందుకు మరి ఈరోజు వైజాగ్ ఆర్థికంగా నెంబర్ 1 స్పెషల్ జోన్ అది ఇది ఎందుకు పోగొడుతున్నారు? 3 జోన్లుగా ప్రకటించారు. అదే కదా జగన్మోహన్ 3 జోన్లుగా, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. వైజాగ్ నెంబర్ 1 అనే కదా, ఆర్థికంగా అదే కదా, ఫైనాన్స్ క్యాపిటల్ అనేటువంటిది. గర్వంగా మేము క్యాపిటల్ అని పేరు పెట్టాము. ఈరోజు మీరు అదే రూట్లోకి వచ్చారు కదా, ఈరోజు వాళ్ళు పరువు తీస్తున్నారు అమరావతి అని. ఆవకాయ అమరావతి అంట, ఆవకాయ అమరావతి జనవరిలో ఫెస్టివల్ నవ్వుతున్నారు సార్. ఆవకాయ అమరావతి ఏంది, వంకాయ వైజాగ్ అనేది ఏంటిది? ఆవకాయ అమరావతి ఫెస్టివల్, దానికి ఎంత ఖర్చు? మళ్ళా 5 కోట్లంట. జనాలు డబ్బు లేదనేసి ఏడుస్తారు, వడ్డీ లీటర్ని 5 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రము? ఆవకాయ అమరావతి పరువు వాళ్ళు తీస్తున్నారు. అమరావతి బ్రాండ్ అనేటువంటిది మీరు నిలబెట్టి సంస్కృతి పరంగా కొత్తగా తీసుకొస్తున్నారు. సాంస్కృతికంగా ఉన్నట్లేదు. ప్రజలంతా ట్రోల్ అయ్యి నవ్వుతూ ఉంటారు జనాలు. అంటే వాళ్ళు అవమానిస్తున్నారు. చేయండి, ఆవకాయ అనేటువంటిది సౌత్ ఇండియాలో మంచి ఫేమస్. ప్రతి ఒక్కరికి కూడా నోరు రుచి రుచులు ఆవకాయ అంటే అందరికీ గౌరవం, అందరం తింటాము. కానీ అమరావతి లింక్ పెట్టి ఆవకాయ అమరావతి ఏంటి? అమరావతిలో ఎవరు ఆవకాయ చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. ఆడ ఇల్లు కూడా కట్టలేదే. గోదావరి జిల్లా వాళ్ళు ఇక్కడ మంచి రుచులు వేసేసి ఆవకాయలు వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. మాగాయట, ఆవకాయ అంట, ఇది తొక్కుడు పచ్చళ్ళట, ఇవన్నీ. ఆంధ్ర అని చెప్పండి, ఆంధ్ర ఆవకాయకి నెంబర్ 1. అరకు అనేటువంటిది ఆ ప్రాంతం అనేటువంటిది. దానికి అమరావతి ముడిపెట్టి జనాలతో ట్రోల్ చేయించుకుంటూ మళ్ళీ వైసీపీ బ్రాండ్ పడగొట్టిందంటే ఎట్లా సార్ ఇది?
సార్ మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, అంటే ఈ ప్రశ్న అయితే మా వ్యక్తిగతం అయితే కాదు, కూటమిలోని ముఖ్య నాయకులు కానీ పదే పదే చెప్పినటువంటి ఒక డైలాగ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడిన సందర్భం కానీ ఇట్లా సైట్ చూసిన సందర్భం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మెడిసిన్ టైం అయింది, లండన్ మెడిసిన్ అయిపోయిందని పదే పదే అంట. ఏంటి అసలు మెడిసిన్ ఏంటి, టైం అయింది అంటాం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మానసికంగా బాగాలేదని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు, దగ్గరగా చూశారు మీరు. దీని మీద ఒక క్లారిటీకి మా నుంచి మా ఛానల్ ద్వారా ఏం చెప్తారు ప్రజలకి? ఒకటి అంటే గందరగోళమైన ప్రతిసారి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏమో పక్కన ఆత్మతో మాట్లాడుతున్నా అంటారు, మందులు టైం అయిందంటారు. ఎంత నీచంగా దిగజారంటే ఎల్లో మీడియా, టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు వ్యక్తిగత హననానికే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5 నుంచి 6 అంశాలు మినిమం, వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్ అమరావతి కావచ్చు, వాళ్ళు చెప్పిన లెక్కలు కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అప్పుల గురించి కానీ సూటిగా విత్ స్టాటిస్టిక్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఎవడే కానీ దానికి సమాధానం చెప్పే దమ్ము లేక, ఓపెన్గా చెప్తున్నాం మరోసారి, సమాధానం చెప్పే దమ్ము లేక, ఎందుకంటే అబద్ధాలు అయితే మాట్లాడతారు, స్టాటిస్టిక్స్ చెప్పాలి కదా, దాన్ని సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక మానసిక ఎవరికి మానసిక ఉంది, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడాను, మీరు అక్రమంగా అందరితో కలిసినా కూడాను, జైల్లో పెట్టినా కూడాను 18 నెలలు మొక్కువని ధైర్యంతో, మానసిక స్థైర్యంతో దమ్మున్నోళ్ళగా సోనియా గాంధీని ఎదిరించారు. ఈరోజు మీరు మోదీ గారి కాళ్ళు ఇలా పట్టుకుంటారు, మోదీ గారు హవా తగ్గితే తిడతారు, మళ్ళీ మోదీ గారు అంటారు, ఈరోజు మోదీ గారికి వంగి వంగి నమస్కారాలు చేస్తారు. ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడాను ఆయనకు మానసిక స్థైర్యం కావచ్చు, ధైర్యం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మీ ఎవరు వచ్చినా కూడాను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒక్క 2 రోజులు 52 రోజులు దానికి వెళ్తే నాకు ఒళ్ళంతా కూడాను జబ్బులు ఉన్నాయని చెప్పి పారిపోయి వచ్చారే దీని మీద. జగన్మోహన్ రెడ్డి అలాగాదే 18 నెలలు పెట్టినా, రాష్ట్రం ఈయన కోసం విడగొట్టినా, రాష్ట్రానికి సమైక్యంగా ఉండాలనేసి ఢిల్లీలో ఒకే ఒక్క ఎంపీ ప్లకార్డు పెట్టుకొని దమ్ముగా పోరాడినా, తర్వాత మీరు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినా, తర్వాత మీరందరూ కట్టకట్టుకొని విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలనేటువంటి ఉద్దేశంతో మీరు సపరేట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వచ్చాడు. రాష్ట్ర చరిత్రలో భవిష్యత్తులో కూడాను ఈ 151 స్థానాలు సింగిల్ పార్టీ, తెలుగుదేశం, జనసేన ఎవరైనా కావచ్చు, భవిష్యత్తులో కూడాను ఈ రికార్డుని దబ్బాలంటే జగన్మోహన్ రెడ్డి గారే. మీ ఛాలెంజ్, ముగ్గురు కూడా సొంతంగా పోటీ పెట్టడానికి కూడా భయం పుట్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు అంటానా? వాళ్ళకి మానసికంగా కరెక్ట్ అయితే ఒక అరగంట సేపు ఓపెన్గా దేనికైనా కూడా చర్చకు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారితో? ఇదే చంద్రబాబు నాయుడు చర్చకు వస్తాడేమో పిలవండి. ఆర్థికం మీద కానీ, రాజధాని మీద కానీ, జిఎస్డిపి మీద కానీ, ఇండస్ట్రీ మీద కానీ ఏదైనా కూడాను ఓపెన్ ఛాలెంజ్. ఆయన చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రెస్ మీట్లకు పాయింట్ సమాధానం చెప్పండి చాలు. మానసికంగా ఇది అని కేవలం వ్యక్తిగతంగా పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే ఈనాడు పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, ఈరోజు చంద్రబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరికి తల వంచని వ్యక్తి, ఎవరికి తల వంచాడు. పేదలంటే ప్రాణము, పేదల కోసం చేస్తాడు. ఈ పెత్తందారుల వ్యవస్థ కోసం ఆయన అగెనిస్ట్గా పోరాడతాడు. దాని గురించి వీళ్ళంతా కూడాను ఇలా మాట్లాడితే నిజంగా బాధ అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు తెలుసు, చాలా బాధ అనిపిస్తుంది. కనీసం అంటే ఆ వ్యక్తిగతంగా అంత దిగజారి న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేసేసి కుటుంబం గురించి మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతారు. అయినా కూడా ఆయన్ని సైకలాజికల్గా డిమోటివేట్ చేద్దాం అనేటువంటి ఇలా పన్నాగం ఉంది కదా, అది వాళ్ళ పన్నాగం ఎప్పుడు కాదు. సైకలాజికల్గా వాళ్ళు డిమోటివేట్ కావాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడాను కారు. సార్ ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. ప్రతిసారి మాట్లాడితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, ఇద్దరిని బయట దోశారంటారు. నిజంగా ఏంటి అసలు ఇది? ప్రతిసారి చెప్తారు తల్లిని బయట దోశారు, చెల్లిని కూడా న్యాయం చేయలేదంటారు. ఒకటి సార్, తల్లికి చెల్లికి న్యాయం చేయలేరు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు, రాష్ట్రంలో ఉన్న మహిళకి ఏం చేస్తారు, పాదయాత్రలోనూ అక్కా చెల్లి అని చెప్పి ముద్దులు పెట్టారని చెప్పి అన్నారు. ఇవాళ వాళ్ళనే దూరం చేశారంటారు. సొంత కుటుంబానికి న్యాయం చేయరు, రాష్ట్రానికి ఏం చేస్తారనేది కుటుంబంలోని వాదన. ఒకటి ఇది కుటుంబంలో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. గర్గర్ కా కహాని అనేటువంటిది ఉంటుంది. ఎవరైనా కూడా అన్నదమ్ముల మధ్య కావచ్చు, వాళ్ళ దగ్గర కావచ్చు, చిన్న విభేదాలు అనేటువంటిది ఉంటాయి. కానీ వైఎస్ కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబం సభ్యులు ఎలా ప్రేమించారనేటువంటిది వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా జనాలకు తెలుసు. ఆమె
ఇష్టపూర్వకంగా పార్టీ పెట్టుకుంటానింది, పోరాడతానింది, సరైనటువంటిది ఫ్రీడంగా వెళ్ళారు. మీ ఇంట్లో చంద్రబాబు గారి చెల్లెలు ఎప్పుడన్నా చూసింటారు సార్ మీరు ఫోటోల్లో? మీరు జర్నలిస్టు, నేనంటే చూడలేదు. ఎవరికీ తెలియదు. ఇద్దరు ఉంటారంట అక్కలంట, అక్క చెల్లెలు తెలియదు నాకు. చూసారు ఎప్పుడన్నా? లేదు. ఎప్పుడన్నా పండగకి కానీ పబ్బాలకు కానీ? పలానా పర్సన్ ఎవరికి తెలియదు కూడా. తెలియదు కూడా. పేర్లన్నా తెలుసా? తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల పేరు అందరికీ తెలుసు. షర్మిల గారు. వాళ్ళ అమ్మగారి పేరు విజయమ్మ గారు. మరి ఎక్కడండి చంద్రబాబు గారు? ఎవరు కనీసం వాళ్ళ తోబుట్టు వాళ్ళకి మొన్న కూడా గృహప్రవేశం ఇక్కడ భూమి పూజ జరిగింది అమరావతిలో. 5 ఎకరాల్లోనే ఎంత కడుతున్నాడు. మరి దాంట్లో ఉన్నా కూడాను ఎవరు గృహప్రవేశానికి మామూలుగా భూమి పూజకి ఎవరికి పెడతారు? ఆడపడుచులు. ఆడపడుచులకు కదా. మరి ఆడపడుచులు ఎవరు? పండగలకు ఒక్క రోజున పండగకు కూర్చొని భోజనం చేశాడా? వాళ్ళ చెల్లెల పేర్లన్నా కూడా చెప్పాడు, ఇది మా చెల్లెలు, ఈ అమ్మ మా అక్క అని చెప్పి ఇదిగో బట్టలు పెడుతున్నా అని వాళ్ళతో కూర్చొని భోజనం చేసిన విజువల్స్ ఒకటో చూస్తామా? గూగుల్లోనే కొడదాం, కనిపిస్తాయా వాళ్ళ మాట్లాడేది? ఇదొక్కటి సమాధానం తెలియదా? గురిగింజ తన గింజ నలుపు తనకు కింద ఉంటే నలుపు నెరగదట. ఒక్కసారి ఆ లోకేష్ గారు, ఇదిగో మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా మేనత్త ఈవిడ, మా మేనత్తకు మా నాన్నగారు భోజనం పెట్టారు, ఆ రోజు మా మేనత్తతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు, మా మేనత్తకు చీరలు పెట్టాము, మా మేనత్త మాతో ఉంటుంది, వాళ్ళ పిల్లలు. కనీసం అంటే 2 చెల్లెళ్ళు ఉంటే, తోబుట్టువులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా తెలియదంటే, ఇంకా ఆయన కూడా ఎదుటలో విమర్శిస్తున్నారంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటాను. సార్, ఐటీకి కేర్ ఆఫ్ సిలికాన్ ఎలాగో క్వాంటమ్కి కేర్ ఆఫ్ అమరావతి అవుతుంది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సమరసింహారెడ్డి అని ఏదో ఒకటి. అదే క్వాంటమ్ సంబంధించి ఐటీ, దానికి సంబంధించి టెక్నాలజీ కనుక మెరుగైనటువంటి నైపుణ్యం సాధిస్తే 100 నోబెల్ ప్రైజ్ ఇస్తే 100 కోట్లు ఆఫర్ ఇచ్చారు, నజరానా ప్రకటించారు. నోబెల్ ప్రైజా? అమరావతికి నోబెల్ ప్రైజ్? ఆయన ఏదో అమరావతి టెక్నాలజీలో అమరావతి ప్రైజ్ తీసుకొస్తే 100 కోట్లు నజరానా. ఏదో అమరావతిలో ఏదో గేమ్స్ ఆడిస్తా ఉన్నారే, ఒలింపిక్స్ పెడతామన్నారే, అయిపోయినాయి ఒలింపిక్స్ కూడాను. అమరావతి ఒలింపిక్స్ అన్నారు. తర్వాత అమరావతిలో మెట్రోలు, బుల్లెట్ రైళ్లు అది అన్నారు. క్వాంటమ్ అనేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఇంకా డెవలపింగ్ స్టేటస్లో ఉంది. IBM కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు అంతా చేస్తూ ఉన్నారు. ఆ కంప్యూటింగ్ అనేటువంటిది, ఆ క్వాంటమ్ అనేటువంటిది ఒక 10-20 ఇయర్స్ తర్వాత నెంబర్ 1 టెక్నాలజీ అనేటువంటిది అవుతుంది. ఈరోజు వాళ్ళు క్వాంటమ్ని ఎందుకు పదే వాడుతున్నారు? ఇక్కడ క్వాంటంలో చేసేది లేదు, అది అయ్యేది లేదు. ఏంటంటే వీళ్ళ థియరీ, చంద్రబాబు నాయుడు థియరీ, ఒక పదం కొత్త పదం వచ్చిందంటే ఆ పదాన్ని పదే మాట్లాడుతూ ఏదో ఒక రోజు క్లిక్ అయిన రోజు అదిగో ఆ రోజు మా నాన్న చెప్పాడు కదా, మా నాన్ననే దీనికి రూపకర్త చేశారు. అంటే విజనరీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు అంటారు. పక్క తెలంగాణలో అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి అందిందంటే దానిలో సింహభాగం చంద్రబాబుకు ఉందంటారు. అదే అట్లా అట్లా ప్రచారం చేయించుకొని అట్లా ఉంటుంది. అమరావతి ఈయన చెప్తుండే హైదరాబాద్లో బిర్యానీ భోజనం అంతా కూడా నేనే తినిపించినామా తెలుగుదేశం అని. వాళ్ళు ఎట్లా తిట్టారో తెలుసు. తర్వాత హైదరాబాద్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని పెడితే కనుక STPI పార్కుని పెట్టి దాన్ని చేస్తే దానికి నేనే చేసిన అని చెప్పి ఆయన క్రెడిట్ చోరీ చేశా. తర్వాత సత్యనాథాలు ఆయన కష్టపడి ఉద్యోగం చేసుకుంటే ఇప్పుడు ఇది రాకముందే సత్యనాథాలు నేనే చేశాను. వాజ్పేయి ఆ రోజు రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళందరూ ఫోన్లు చేస్తే నేనే ఫోన్ కనిపెట్టా అంటాడు. సుందర్ పిచాయ్ అక్కడికి వెళ్ళి తమిళనాడు వ్యక్తి, ఆయన సుందర్ పిచాయ్ నావలని నన్ను ఇన్స్పిరేషన్ అంటారు. అంటే ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే నువ్వు తీసినావు, ప్రపంచంలో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంటికి ఒకరు ఉన్నారు. అంటే వాళ్ళందరూ నీ వలన చేశారా? ఒకటి అబద్ధాలు అన్నీ ఒకటి ఉండాలి. జనాలు ఇంతకుముందు వినేవాళ్ళు. నిజమే రాజకుమార్ గారు, ఇంతకుముందు ఏం చెప్పినా కూడా ఈనాడులో ఏం రాసినా కూడాను ఆహా ఓహో అనేసి నిజమే అనేసి బాగా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? జనాలకి మొబైల్ చేతిలో వచ్చిన తర్వాత, వికీపీడియా వచ్చిన తర్వాత ఏది కొట్టినా కూడా ఎవరేం తయారు చేశారు, ఎవరేంది అనేది చూసుకొని ట్రోల్ అయితే నవ్వుకుంటా ఉన్నారు. అది ఇప్పుడు ఈ మధ్య ఏం చేశాడు, ఒక 4 పదాలు వాడతాడు, ఎక్కడికి వెళ్ళి గమనించండి. AI అంటాడు, ఏ అంటే అమరావతి అంట. తర్వాత గేమ్ చేంజర్, ప్రతిసారి గేమ్ చేంజర్. ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా బాగా చూసినట్టుంది. గేమ్ చేంజర్ ప్రతిదీ గేమ్ చేంజర్ అంట. తర్వాత డీప్ టెక్నాలజీ అంట, క్వాంటమ్ అంట, ML మిషన్ లెర్నింగ్. ఈ 5 పదాల చుట్టూనే ప్రతి మీటింగ్లో జరుగుతూనే ఉంటుంది. కలెక్టర్ల మీటింగ్ రావచ్చు, ఇది రావచ్చు. ఏంటంటే ఆ పదాలు 5 కొత్తగా ఉన్నాయి వినడానికి చెప్పి ఈ టెక్నాలజీ ఇదంతా లేకపోయింటే కనుక, గూగుల్ మొబైల్ రాకపోయింటే AI కూడా నేనే కనిపెట్టినాను, లేదా మా మనోడు కనిపెట్టినాడు, మా కొడుకు కనిపెట్టాను చెప్పినా జనాలు నమ్మించే పరిస్థితే. కానీ ఆ రోజులు పోయినాయి, ఈనాడు యుగం పోయింది. ఇప్పుడు వచ్చేదంతా కూడా క్లియర్ కట్గా
ఎవరేం చేసినా ఏం చేసినా కూడా ప్రజలకు తెలుసు. నువ్వు ఎంత చెప్పినా కూడా నీకు ఒక 12 ఛానల్స్, ఒక 10 పత్రికలు ఉండొచ్చు, ఫేక్ ఫ్యాక్టరీలు ఉండొచ్చు, జనాలకు అబద్ధాలు చెప్పచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళు ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకునే విచక్షణకి ఈరోజు వచ్చారు. మెడికల్ కాలేజీలు ఏమీ చేయలేదని చెప్పి కరోనా టైంలో మేము కూడా ప్రభుత్వము ఫోకస్ అంతా కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ మీద, ఈ కరోనా మీద, వీటి మీద ఉన్నా కూడా ఆ టైంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే కనుక ఏమి లేదు. సగం మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులు. మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి గ్రాంట్ కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పంటారు. సత్యకుమార్ గారు చెప్తారు అదే కేంద్రం ఇచ్చిన ఫండ్ కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సత్యకుమార్కి తెలుసో తెలియదా, ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఈయన వచ్చే లోపల, మంత్రిగా అయిన లోపల సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయేసి కళాశాలలు పూర్తి అయ్యేసి సెకండ్ ఇయర్ లేక వాళ్ళు అడుగు పెట్టారు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. అది ఆయనకు తెలుసో తెలియదో, అంత కరోనా టైంలో కూడాను. తర్వాత మిగతా కాలేజీలన్నీ కూడా 80% కంప్లీట్ అయినాయి. పులివెందులకి సీట్లు ఇస్తే కనుక మాకు వద్దని చెప్పి రాసిన వాళ్ళు వాళ్ళు దాని గురించి ప్రభుత్వం కానీ వైద్యానికి కానీ డెఫినేషన్ తెలియని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను. మా వాళ్ళకి తెలియదు 17 మెడికల్ కాలేజీ పోర్ట్లు ఇంత డెవలప్ చేసినా కూడా జనాలకు ప్రచారం అనేటువంటి చేసుకోలేకపోయినాం. అంటే దీని సంబంధించి చంద్రబాబు గారు చెప్తారు పీపీపీ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా అంటారు. పీపీపీ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా అంటారు. మరి నిజంగా వైసీపీకి అర్థం తెలుసు అంటారు పీపీపీ అనే దానికి? అదే ఆయనకు తెలిసింది ఏంటంటే కనుక ప్రభుత్వాన్ని కూడా చేయొచ్చు కదా, ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రాపర్టీ చేస్తున్నాడు. పీపీపీ అంటే మోడల్ వేరు. కొత్తగా కట్టేటువంటిది ఏదైనా నేషనల్ హైవేస్కి వాటికి పబ్లిక్కి ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తారు. కానీ పూర్తిగా 80% 90% పూర్తిగా మెడికల్ కాలేజ్ తీసేసి పీపీపీ చేయడం అనేటువంటిది ఆయన చేసేదాని మీనింగ్. మామూలుగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ చంద్రబాబు చెప్పే డెఫినేషన్ మాకు అదే తెలుసు. ఈయన చెప్పే డెఫినేషన్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, అది పీపీపీ ఈయన చేసేది. ఇది అయితే కొత్తగా మెడికల్ కాలేజ్ ఇప్పుడు తీసుకొని వచ్చేసి 17 కాకుండా పర్మిషన్లు తీసుకొని వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మిగతాదంతా చేసేట్టుగా ఉంటే అది పీపీపీ అంటారు. కొత్తగా తెచ్చేసి 17 కాకుండా 80% పూర్తయింది. దాన్ని ఎన్ఎంసీ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా సీట్లు ఇచ్చిన దాన్ని అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా డెవలప్ అయినటువంటి 25 నుంచి 50 ఎకరాల భూమిని, ఆ కన్స్ట్రక్షన్ని, ఆ పర్మిషన్లు అంతా తీసుకొని ప్రైవేటైజేషన్ చేసి దోచుకోరా అంటే దాన్ని పీపీపీ అంటారా? ఆయన డెఫినేషన్ జనాలకి తెలియదు అనుకుంటున్నారు, అందరికీ తెలుసు. మరి ఎందుకు మిగతా ఎన్ని చేయలేదు? గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా, పీపీపీలో మోడల్ చేసి ఆయన కూర్చోవచ్చు కదా. అన్నీ కూడా రెవెన్యూలు కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూని కానీ అన్నీ ఎందుకు చేయలేదు? సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా నాయకులు తమ సమావేశం మాట్లాడేటప్పుడు కానీ, కార్యకర్తలతో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ వచ్చేది మనమే అని చెప్పే మాట చెప్తారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మరోలాగా స్పందించారు. వస్తూ ఉంటారు, ఎక్కడికి వస్తారు, వచ్చి ఏం పీకుతారు అంటారు. గతంలో ఏం పీకారు, ఇప్పుడు ఏం పీకుతారు అంటారు. గతంలో వచ్చిన టైంలోనే కరోనా వచ్చినా కూడాను ప్రజలందరికీ ఏం చేశారో తెలుసుకొని ఈరోజు మీరు చేసే పాలనను చూసేసేసి మీరు చేసే పాలనకి, మీరు చేసే దౌర్జన్యాలకి, రెడ్ బుక్ రాజ్యాంగానికి విసిరి వేసారి ఇక వద్దు బాబో వద్దు. ఆ బాబులో చంద్రబాబు ఉన్నారు, ఈ పవన్ బాబు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు. వద్దు బాబో వద్దు, జగనే మాకు ముద్దు అనేటువంటి నినాదము రాష్ట్రమంతా చోటు చేసుకుంది. లేకపోతే 11 సీట్లకి వాళ్ళు చేసిన అబద్ధాలకి ఇంకో దానికి నమ్మి, వాళ్ళు చేసే అబద్ధ హామీలు నమ్మి మా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మేము చేసిన మంచి పని జనాల్లోకి వెళ్లకుండా విష ప్రచారం చేసిన దాదాపు 40% ఓట్లు, సీట్లలో అధ్వానంగా 11కి వెళ్ళినా ఈరోజు 18 నెలలు తిరక్క ముందే ఉవ్వెత్తున లేచి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా వాళ్ళు అడ్డగోలుగా, అన్యాయంగా, అక్రమంగా నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో నార్మల్గా ఒక జర్నలిస్ట్ పెట్టే పోస్ట్ పెట్టినా కూడా బెదిరించి ఎన్ని చేసినా కూడా ఉవ్వెత్తున ఎగుర్చుకుంటూ వచ్చింది ఈరోజు. అంటే దానికి ఇదే ఒక సంకేతం. మళ్ళీ వస్తాం, ప్రజలకు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. విసిగి వేశారు వాళ్ళ ప్రభుత్వం 18 నెలలకి. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది ఎపిసోడ్ చూసుకున్నప్పుడు ఎందుకో మరి ఆయన అంటే వైసీపీ పార్టీకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అంటున్నారు. వైసీపీ బ్యాచ్ మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అంటారు. నిజంగా మీకు ఆ ట్రీట్మెంట్ అవసరమా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పోయిందా? అంటే యోగి గారు భారత రాజ్యాంగాన్ని అనుకూలంగా లేరని చెప్తున్నారా? యోగి ఆదిత్యనాథ్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆయన పరిపాలన చేస్తున్నారని మేము అనుకుంటున్నాం.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెద్ద రాష్ట్రము. ఉత్తరప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఇంకొక రెడ్ బుక్ ఏమైనా పెట్టారా ఈయన పాటల్లో? అదే అనిపిస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా ఒకటే కదా. అంటే యోగి తప్పు చేస్తున్నాడని చెప్తున్నాడా? వంట విద్యపోకరుగా తనకి ఇష్టపడి కొడుతున్నాడని చెప్తున్నాడా? అంతే కదా మీనింగ్. ఎక్కడైనా కూడాను లా అండ్ ఆర్డర్ చట్ట ప్రకారం చేస్తారు. ఇక్కడ కూడా అదే చేయమంటున్నాము మేము కూడా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా పట్టించుకోరు. మిమ్మల్ని ఎవరన్నా పాజిటివ్గా విమర్శ చేసినా కూడా, పాజిటివ్ క్రిటిసైజం చేసినా కూడా వెళ్ళి లోపలేస్తారు. వైసీపీ కార్యకర్తలను, వైసీపీ నాయకుల్ని ఎవరో మండలం చేసుకుంటే పిన్నెల్లి గారి బ్రదర్స్ ఇరికిస్తారు. తర్వాత ఏమీ లేని లిక్కర్ స్కామ్లో కేసులు అన్నీ పెట్టించేసి ఐఏఎస్ అధికారులను ఇళ్లను వాళ్ళని ఏదో పెడతారు. ఇదే లిక్కర్ అనేది కల్తీ మద్యం అనేది వైసీపీ మెడకు చుట్టుకుంది. మునిగిపోయే నావ వైసీపీ. త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అంటారు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? అదే ఇంతకుముందు మైసూరారెడ్డి గారు చెప్తా ఉండ, బిగ్ బాస్ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు బిగ్ బాస్ అని. ఆ బిగ్ బాసే ఇందులో ఉన్నారు. ఇంతవరకు ఆయన బీఫామ్ ఇచ్చి చేసినట్టు జయచంద్రరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన చుట్టే తిరుగుతున్నాడు కదా. వాళ్ళ డ్రైవర్ కూడా మన వాంగ్మూలం ఇచ్చారు కదా ఆయన చేసింది అనేసి. వీళ్ళే చెప్పిరి జయచంద్రరెడ్డి అనే వ్యక్తి వైసీపీ కోవట్ అంటారు కాసేపు. ఇదే ఎల్లో పత్రిక, ఇదే పెద్దిరెడ్డి గారి మనిషి అంటారు, ఆయనే చేసిందంటారు. మరి ఎందుకు మరి ఆయన అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆ సురేంద్ర ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ వాళ్ళనే జరిగిందా లేదా? ఈరోజు లిక్కర్ అనేటువంటిది ఒక కుటీర పరిశ్రమలాగా చేశారా లేదా? ఈ లిక్కర్ ఈరోజు తాగే వాళ్ళు ఏది మంచిదో ఏదో చెడ్డదో అర్థం కాక పాపం జనాలను తల్లాడుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ దొరికింది ఒకటేమో, లేని స్కామ్ క్రియేట్ చేసేసి మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దొరికిన స్కామ్ని, వాళ్ళు చేసే స్కామ్ని ఒకరిద్దరి మీద పర్సనల్ గెగ్జితో జోగి రమేష్ గారిని వాళ్ళ బ్రదర్స్ ఇరికిచ్చారు. ఎక్కడిది? ఈ లిక్కర్ స్కామ్లోనే కొన్ని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. లిక్కర్ స్కామ్ సంబంధించి రోజు తాడేపల్లి ప్యాలెస్కి బ్యాగులు వస్తూ ఉండే, ఈ బ్యాగులతో ప్యాలెస్ నుంచి వెళ్ళేది బంగారం కొనుగోలు చేశారని చెప్పారు. అదే కొద్ది రోజులు బంగారం అంటే బాంబే నుంచి కూడా కొంత తీసుకొచ్చారని చెప్పి రకరకాలు వచ్చింది. ఏందంటారు అసలు నిజంగా లిక్కర్ స్కామ్ సంబంధించి బ్యాగులు కోట్లాది రూపాయల సొమ్ము ప్యాలెస్కి వచ్చిందంటారు, తాడేపల్లి ప్యాలెస్ అంటారు. ఒక్క ఆధారం లేక ఏదేదో ఊహాజనిత కథనాలు రాసుకుంటూ బాంబే అంటారు, బంగారు అంటారు, డన్నులు అంటారు, డెక్కులు అంటారు, ల్యాండ్లు అంటారు, క్యాసులు అంటారు, ఈ అపార్ట్మెంట్ అంటారు. ఎక్కడైనా ఏమైనా దొరికిందా? ఒక్క ఆధారం లేక సాక్షాత్ ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు వరకు ఆధారం చూపించుంటే ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదో రామేశ్వరంలో ఏదో ఒక రోల్ ఉందంట. రామేశ్వరంలో రోల్ అనేటువంటి రోకలు ఉంటుందంట. అది అగ్గులో ఎప్పుడూ దంచుతూనే ఉండాలంట, మాన్యువల్గానే, మిషన్ కాదు. రిలీవర్ వచ్చేంత వరకు ఈ చెయ్యి నచ్చినా కూడా ఈ చెయ్యి అది ఆపితే కనుక అప్రతిష్టట. సో అట్లాగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడాను ఆ రామేశ్వరం రోకల్లాగా చేస్తూనే ఉన్నాం. సంవత్సరాలు జరిగినా కూడాను ఏమన్నా ఉంటే ఆధారాలు కదా, జరిగింటే కదా. లేదు ప్రభుత్వమే అమ్ముతూ ఉంటే ప్రైవేట్ వాడికి ఆదాయం లేకుండా ప్రభుత్వం అమ్ముతా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బందే కదండి. సార్ ఇప్పుడు కొత్తగా నిన్న జనసేన పార్టీ నుంచి చిత్తూరులో ఒక ఆరోపణ చేశారు. గోవిందరాజస్వామి టెంపుల్లో 50 కేజీలు బంగారం చోరీ జరిగింది వైసీపీ హయాంలు అంటారు. 2023-24 టైంలు అంటారు. కనీసం దేవుణ్ణి కూడా వదలలేదు వైసీపీ అంటారు. దేవుని గురించి ఇప్పుడు దాని గురించి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఒక 50 కేజీలు చోరీ అయిందంటారు. అది 50 కేజీలు ఎక్కడ? దేవుని అనవసరంగా నిందలేసేసి మన హిందువులని మనమే కించపరచుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ రాజకీయాల కోసము దేవుణ్ణి వాడడం ఎందుకు? తిరుపతి లడ్డు అనేటువంటిది జంతు కొవ్వు కలిపారంటారు. ఆయన సనాతనిగా ఇట్లా చేస్తా అంటారు. అయోధ్యగా లడ్లు అంటారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తాంటే సిద్ధంగా ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు. ప్రాణాలు ఎవరికి అవసరం లేదండి. సక్రమంగా దేవుడికి ఆ యొక్క ప్రతిష్టను, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ యొక్క హైందవత్వాన్ని కాపాడితే చాలు. కానీ ఎవరి ప్రాణాలు తీసుకోదు. హిందూ మతం అంటే ప్రాణాలు తీసుకోదు, ప్రాణాలు నిలబెడుతుంది. ఏ మతమైనా కూడాను, క్రిస్టియన్ కానీ లేకపోతే కనుక అల్లా వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేది ఒక మనిషికి ప్రాణాలు పోయమంటారు, ప్రాణాలు తీసుకోమని చెప్పరు. ఇక్కడ ఎవరి ప్రాణాలు అవసరం లేదు. ఆ హైందవత్వాన్ని, హైందవ మతాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మీరు దిగజారుస్తున్నారు. మీరే అన్నారు లడ్డూల్లో జంతుకోవని. తర్వాత అయోధ్యకు 50,000 లడ్డూలు కలిపినట్టు వెళ్ళాలన్నారు. లేదు ఇప్పుడు అంటారు వెజ్ ఫ్యాటీ అంటారు. ఇంత దేవుణ్ణి నిజంగా దాని గురించి ఎంత మనము మాట్లాడకూడదు. రిక్వెస్టింగ్ ఏంటంటే దేవుడిని రాజకీయాలకు వద్దు, దాని గురించి చర్చ అనేటువంటిది వద్దు. కానీ ఒకటి మాత్రము వాస్తవము, ఆ దేవదేవుడు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. శిక్ష మాత్రం తప్పకుండా పడుతుంది. ఇది మాత్రం క్లియర్.
సార్ వైసీపీ పదే పదే కింద కార్యకర్తలు కానీ రప్ప అంటారు. దానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే పురస్కరించుకొని కొన్ని చోట్ల పొట్టేలు నరికారు. దాన్ని పురస్కరించుకొని జగన్ వస్తే ఎలా ఉంటుంది అనేది కూటమి చెప్పుద్ది. నిజంగా వైసీపీలో రప్ప అనేది పార్టీ స్లోగనా లేదంటే కార్యకర్తలు ఇచ్చిన మాట? అది కార్యకర్తలు సినిమాల యొక్క ప్రభావంతో, ఒకవేళ అది డైలాగ్ మా అధ్యక్షులు వారు చెప్పినట్టు చాలా చోట్ల కూడా ఈ బర్త్డే పురస్కరించుకొని హాస్పిటల్లో అంత గలాటా చేశారని చెప్పి కూడా హడావుడు జరిగింది. ఒకటండి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, మా అధ్యక్షుల వారి బర్త్డే గర్వంగా చెప్పుకుంటాం. జనవరి 1 రోజు ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. హైదరాబాద్ నగరాల్లో ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో కేక్ కట్ చేసుకునేటువంటిది ఒక ఆనవాయితీ వచ్చింది. రీసెంట్ ఇయర్స్ మనం గమనించినట్లయితే మన ఇళ్ళలో కూడా మన పిల్లలు అడుగుతూ ఉంటే ½ కిలోన కేక్ తీసుకెళ్ళేసి న్యూ ఇయర్ అని చెప్పి కట్ చేస్తాం. సేమ్ సిమిలర్గా ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 21న 20వ తారీఖు అర్ధరాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు 21 అర్ధరాత్రి 20 అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తండాలల్లో, విలేజ్ల్లో 5 మంది అయినా కూడా ఫ్రెండ్స్ గుమ్మ కూడుకొని ఒక స్కూటర్ మీద 1 కిలో తెచ్చుకొని కేక్ కట్ చేయడము, ఫ్లెక్సీలు పెట్టడము, ఇంత అద్భుతంగా ఇంత ఒక రేంజ్లో జరిగాయండి. స్టేట్ వైడ్ గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా వాలంటీర్గా కేక్ తీసుకెళ్లడము, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, హ్యాపీ బర్త్డే జగన్ సార్, జై జగన్ అనేటువంటి నినాదాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా హోరెత్తింది. ఇక నిద్ర పట్టలేదు కూటమి నాయకులకి. మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు పోలీసులను ఎక్కడ కూడా జరపద్దు ఇది అని. ఆగలేదు. ఎవరు ఆపుతారు అభిమాని? జనాల అభిమాని ఆపగలరా? దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరో వ్యక్తిగతంగా ఆ వదిన మరిదికి ఏదో ఉంటే వాళ్ళ గొడవల్లో, వ్యక్తిగత గొడవల్లో అతను అక్కడ పాల్గొన్నాడని వాళ్ళు ఏదో వ్యక్తిగత గొడవలు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళేసి రోడ్డు మీద నడిపించేసి ఒక సినిమా చూపించడము. ఎవరిని చేయాలి తెలుసా? నిజంగా అతను అలా చేసింటే మీరు చెప్పినట్టు చేయాలి. కానీ వ్యక్తిగత గొడవలు, దానికి సంబంధించి ఇలా చేస్తున్నారు. పసిపిల్లలని అన్యాయంగా హత్యలు చేస్తే, అత్యాచారాలు చేసిన వాళ్ళను నో లా అండ్ ఆర్డర్, మహిళల్ని కిరాచకంగా ఈడ్చికొట్టిన నో లా. గతానికి ఇప్పుడు పోలిస్తే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు బాగుందంటారు. గతంలో స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మహిళలు కానీ ప్రజలు కానీ స్వేచ్ఛగా తిరుగుతారనేది హోంమంత్రి గారు చెప్తారు. అదే సార్ ఇప్పుడు చెప్పిన హోంమంత్రి గారు చెప్పిన, హోంమంత్రి గారి డ్యూటీ అంతా చేతుల్లో, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్న ఆయన చెప్పినా కూడా, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి కాదు కదా, అంటే ఆయన నేను తీసుకోవాల్సింది వస్తుంది. అది ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ అనిత గారు, నా చేతుల్లో తీసుకోవాల్సి వస్తుంది, నేను ఇన్వాల్వ్ కావాల్సింది. ఆయన పదే ఆయనే మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ మామూలుగా మాట్లాడాల్సింది హోంశాఖ మంత్రి వర్యులు, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మాట్లాడుతున్నారు పదే. ముఖ్యమంత్రి మాట్లాడచ్చు అడప, కానీ తోటి సహచర మంత్రి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇంతవరకు రాష్ట్రంలో? చిత్తూరు కావచ్చు, అదే రామగిరి కావచ్చు, మచ్చుమర్రి కావచ్చు, ఇటు జరిగిన చోట వాళ్ళకి చేయాలి. మరి ఏమైంది లా అండ్ ఆర్డర్ అంతా? ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఎంతమంది తిరుమలలో మద్యం తాగుతూ ఉన్నారు, పట్టుకున్నారు. తిరుమలలో బిర్యానీలు తింటూ ఉన్నారు. తిరుమలలో ఇక్కడ గంజా ఎంత జరుగుతుంది? మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గంజా జరుగుతూ ఉంది. పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే చూసాం ఏలూరులో 5,000, 10,000, 1,00,000, 5 లక్షలు పెట్టి జోన్లుగా విభజించేసేసి. మరి ఏమైంది లా అండ్ ఆర్డర్? ప్రజల మాన ప్రాణాలను అంతా కూడా ఎట్లన్నా చేయనే? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉందా? వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ఉందా? బెదిరించడానికి లా అండ్ ఆర్డర్ ఉందా? ఎందుకు అనవసరంగా పరిపాలన మీద దృష్టి పెడితే మంచి పేరు వస్తుంది. మొదటిసారి మంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గెలవక గెలిచి మంత్రి అయ్యారు, సంతోషం. బాగా చేయండి ప్రజలకి. ఇంకా జగన్ గారి మీద ఏడిపోయినా, వైసీపీ మీద ఏడిపోయినా, వచ్చిన ఫస్ట్ రోజు అంటే ఓకే, నెల ఓకే, 2 నెలలు, 3 నెలలు, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అయినా జగనే. అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి భ్రమల్లో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పరిపాలన గురించి అసలు ఆలోచన చేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పర్సను, ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో వాళ్ళకి మనుగడ ఉంటుంది రాజకీయ పార్టీకి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎల్లో మీడియా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయకుండా ఒక్కసారైనా చూడండి, ఒక్క రోజైనా పత్రికలో, ఎల్లో పత్రిక కావచ్చు, ఎల్లో ఛానల్స్ కావచ్చు, వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీలు కావచ్చు, రాజకీయ నాయకులు 3 పార్టీల వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా
వాళ్ళ మనుగడ సాధించలేరు ఆంధ్రప్రదేశ్లో. ఎంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఇది ఒక్కటి లైవ్ ఎగ్జాంపుల్. అంటే వైసీపీ అధికారంకి వస్తే 2.2 అంటారు. 2.2 అంటే ఏం చేస్తారు? 2.2 అంటే వాళ్ళు చెప్తున్నారు ఇంకా మనకు 3 ఏళ్ళ టైం ఉంది, రెడ్ బుక్ ఏం ముగిలేదు, రెడ్ బుక్లో ఇప్పటికి తీసింది 3 పేజీలు అనేది లోకేష్ గారు చెప్తారు. మనం ఇంకా ముహూర్తాలు పడాల్సింది చాలా ఉందంటారు. ఇప్పటికీ రెడ్ బుక్ ఓపెన్ చేసింది 3 పేజీలే, వాళ్ళు వస్తే 2.0, ఇంకా మనకు 3 సంవత్సరాల టైం ఉందంటారు. సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్తారు. అదే ఆయన కాస్త ఆయన మంత్రిత్వ శాఖ మీద ఫోకస్ పెడితే కొంతమంది, నేను చెప్పాను కదా, ఓడిపోతా మొదటిసారి మంత్రులు ఎవరు చాలామంది ఉన్నారు. ఈయన కూడా అదే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు ఎన్నికి తీసుకెళ్లారు. తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారు కలిసి 20 సంవత్సరాలు ఎన్నికి తీసుకెళ్లారు. ఈ రాష్ట్రాన్ని కోలుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్ళు అది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. 2.0 అనేటువంటిది వచ్చిన తర్వాత కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఒక వెలుగు అనేటువంటిది ప్రసాదిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది 2.0 అంటే. అన్యాయాన్ని అరికడతారు. ఎవరైతే ఈరోజు అక్రమంగా అన్యాయంగా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు కొంతమంది వాళ్ళ నాయకులు కావచ్చు, మా నాయకుల మీద అన్యాయంగా అక్రమంగా చేసిన వాళ్ళకి చట్ట ప్రకారము ఆల్రెడీ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ అయింది. నేమ్స్ కూడాను బాగానే వస్తున్నాయి. దగ్గర ఒక 1500 నుంచి 1700 వరకు మెయిన్ పేర్లు వచ్చాయి ఇప్పటికే డిజిటల్ బుక్లో ఈ 19 నెలల కాలంలో 19 నెలలు ఓపెన్ చేసినటువంటి ఆ 3-4 నెలల టైంలోనే వచ్చాయి పేర్లు, అధికారుల పేర్లు. ఎవరు అన్యాయంగా అధికారి మమ్మల్ని అంటున్నారు, ఏ వ్యక్తి ఇలా అంటున్నారు, ఎవరు మమ్మల్ని దౌర్జన్యాలు చేస్తున్నారు అనేటువంటిది ఉంది. వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారము ఖచ్చితంగా శిక్షలు విధిస్తారు. అది 2.0 కాన్సెప్ట్. అంటే మంచి చేస్తారు. చెడు అనేటువంటిది ఒక దీపావళి పండుగ లాంటిది అనుకోండి. చెడుని నాశనం చేసి మంచిని వెలుగులోకి తీసుకురావడం, అది జరగబోతా ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, ప్రజలు మీకు ఓట్లు వేశారు, 40% ఓట్ బ్యాంక్ ఉంది, 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరు? ప్రజా ప్రస్తావనలు ప్రజలకు న్యాయం చేస్తారని ఓట్లు వేస్తే ఎందుకు అసెంబ్లీకి రారు? ప్రతిపక్షం కూడా, అధికార పక్షం కూడా ఆహ్వానిస్తుంది. స్పీకర్ కూడా అడుగుతున్నారు, రఘురామకృష్ణరాజు గారు అయ్యన్న పాత్రుడు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి అంటున్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ అటెండ్ అవుద్దా? ఒకటి సార్, అసెంబ్లీకి కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్లో వెళ్ళాడు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా 23 ఎమ్మెల్యేలు లాగినా కూడా వీళ్ళని గడగడలాడించాడు. అది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది. ఈరోజు కూడాను అసెంబ్లీకి రాను అని చెప్పట్లేదు. అసెంబ్లీలో ఉండేది 2 పక్షాలే ఉంటాయి, అధికార పక్షము, ప్రతిపక్షము. ఆ ప్రతిపక్షం అనేటువంటిది మీరు ప్రతిపక్షం కూడా ప్రజలు లేదనేది స్పీకర్ చెప్తారు. సాక్షాత్తు స్పీకర్ గారు చెప్తారు. అదే అనేది ఎవరు ప్రజలు ఇచ్చేది, అది మేము ఇచ్చేది కాదు. అది రాజ్యాంగంలో కూడా ఇవ్వాలనేది లేదు. గతంలో 2024 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆ 2 ఎమ్మెల్యేలు తీసేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇప్పుడు మీకు ఎలా వస్తుంది అనేది ఒకటి సార్ స్పీకర్ చెప్తారు. ఎస్, వాళ్ళు చెప్పింది నిజమే. మేమనేది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు అడగట్లేదు. ఆయనకేమో క్యాబినెట్ ర్యాంక్ అడగట్లేదు. సభలో మాట్లాడడానికి ఒకటే పక్షం ఉంటుంది కాబట్టి సమయం అనేటువంటిది ప్రతిపక్షానికి సమయం ఇస్తారు కదా, అధికార పక్షము వర్సెస్ ప్రతిపక్షంకి ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏదైనా కూడా సబ్జెక్ట్ గురించి అనేటువంటిది. చర్చలు ఫలవంతంగా జరగడానికి, ఏదైనా కూడా పాయింట్స్ రైజ్ చేయడానికి అది కావాలి. ఎమ్మెల్యేగా మీరు ఇస్తే 2 నిమిషాలు 1 నిమిషం ఇస్తారు, అది కూడా మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అలా కాదు, రాష్ట్రానికి మంచి చేద్దాము, ఆ సమయం కేటాయించండి, ఆ హోదా అనేటువంటిది ఎప్పుడైనా కూడా క్వశ్చన్ మీద అడగచ్చు. దానివల్ల చర్చలు ఫలవంతమయ్యేసి చట్టబద్ధంగా మంచి చట్టాలు రూపొందుతాయి అనేటువంటిది అడుగుతూ ఉన్నాము. ఎందుకు భయము వాళ్ళకి? ఎందుకు భయము? మేమేదో క్యాబినెట్ ర్యాంకో ఇంకోటి, ఆయన కొత్త ఏం కాదు. అప్పట్లోనే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇస్తామంటేనే సోనియా గాంధీ లాంటి వాళ్ళు అప్పుడు ఇస్తే ఉన్నప్పుడు వదులుకొని వచ్చారు రాష్ట్రం కోసం, ప్రజల కోసము ఆయన సంబంధించిన వ్యక్తి. మీరు ఇంతమంది తీసుకుపోయినా కూడాను జైల్లో పెట్టినా అప్పట్లో ఏం చేసినా కూడా భయపడే వ్యక్తి కాదు. అప్పుడు మాట్లాడినాడు, పోరాడి ముఖ్యమంత్రిగా కూడా మాట్లాడు. మాకేం కొత్త ఏం కాదు కదా. కొంతమందిలాగా ఓడిపోయి గెలిచాడికి వచ్చేసి అట్లా కాదు కదా. ఈయన మాట్లాడడానికి అసెంబ్లీలో ఏమో ర్యాంకుల కోసం కాదు కదా. మాట్లాడే సమయం ఏంటి, ఇప్పటికైనా కూడా వస్తాము. ఆ ప్రతిపక్షం అనేటువంటిది కేటాయిస్తే మాకు
చట్ట ప్రకారము హక్కుగా మాకు ఇంత సమయం వస్తుంది మాట్లాడతాము. తద్వారా ఆడేమో జగన్మోహన్ రెడ్డి గారి డబ్బా గురించి చూడడానికి చంద్రబాబు గారిని విమర్శించడానికి కాదు. వాళ్ళ ప్రభుత్వం ఇది అడిగారు, ఇది చేశారు, ఇది ఈ చట్టం గురించి ఇది ఏమైంది చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి మేము భయపడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే సమాధానం ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడితే సమాధానం చెప్పలేదు, అసెంబ్లీలో మాట్లాడతారు సమాధానం చెప్తారు. గిలగిలగిలా కొట్టుకోరా అంటే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలనేది హోంమంత్రి గారు చెప్తారు. పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీకి రండి, మీడియాతో మాట్లాడితే మీకు ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారనేది సాక్షాత్తు హోంమంత్రి చెప్తారు. వంగలపూడి అనిత గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రండి అని చెప్పి ఆవిడ పదే పదే చెప్తుంటారు. వంగల్పూడి అనిత గారు చెప్పినా, పులివెందుల ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్పిన, పులివెందుల ఎమ్మెల్యే అన్న ఎవరు ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే కూడా గర్వంగా చెప్పుకుంటాం పులివెందుల ఎమ్మెల్యేని. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు మా దేశ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే చేశారు, విజయమ్మ గారు ఎమ్మెల్యే చేశారు, వివేకానంద రెడ్డి గారు చిన్న ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ తాత పురుషోత్తం రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు. వైఎస్ కుటుంబం పులివెందుల ఎమ్మెల్యే అంటే అది మీలాగా చంద్రగిరిలో పోటీ పెట్టి ఆడ ఓడిపోయిన తర్వాత కుప్పం పోయి, ఈయనలాగా ఎమ్మెల్యేలో ఒకసారి మంగళగిరిలో ఓడిపోయి, ఆయనలాగా భీమవరం ఆడ ఓడిపోయి గాజువాకు ఇంకో దగ్గర పోయేసి ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళు చెప్పుకోలేరు. పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటిది గర్వంగా చెప్పుకుంటాం. ఎస్ ఈమె కూడా అనిత గారు ఎక్కడ కోవూరులో లేదో పెట్టి ఒక కోవూరులో ఇంకో దగ్గర పెట్టి ఓడిపోయి ఆడికి పోయేసి పారిపోయేసి ఇంకో దగ్గర పోయి పాయకరావు ఈరోజు ఎమ్మెల్యే అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అది. పులివెందుల ఎమ్మెల్యే అంటే వైఎస్ అనేటువంటి అందరికీ తెలుసు. వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పులివెందుల ఎమ్మెల్యేకు ఉన్నటువంటి చరిత్ర. వాళ్ళు చెప్పుకోమను ఏ ఎమ్మెల్యే అయింది. కుప్పం ఎమ్మెల్యే అంటే చంద్రగిరిలో ఓడిపోయికి వచ్చాడు కదా అంటారు. మంగళగిరి ఎమ్మెల్యే చెప్పుకోలేరు, ఒకసారి ఓడిపోయాడు గెలిచారు కాబట్టి. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే చెప్పుకోలేరు, గాజువాక భీమాలు ఓడిపోయాడికి వచ్చారు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇదే అంటారు. సో వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ప్రెస్ మీట్లకు సమాధానం చెప్పలేరే, వాళ్ళు ఇంకా అసెంబ్లీలో వచ్చే దగ్గరికి లాగలరా? ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. సార్, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అటవీ శాఖలో ఎవరూ చేయనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏజెన్సీ ఏరియాలో డోలీ లేని వ్యవస్థకు రోడ్లు పోసారని చెప్పి చెప్తారు గవర్నమెంట్. 75 సంవత్సరాలు ఎవరూ చేయనటువంటి పనులు చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటారు. మీకేమన్నా ఆయన చెప్పినటువంటి కూటమిలో చెప్పినటువంటి నాయకులు చెప్పే రీతి మీకేమన్నా దాని గురించి ఏం చెప్తారు మీరు? ఉండొచ్చు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు ఏం చేయలేదు, డోలీ వ్యవస్థనే ఉంది అనేటువంటి చంద్రబాబు తిడుతున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారాయన. 14.5 సంవత్సరము ఏం చేసిండాయా? ఏమీ చేయలేదే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతా దోచుకున్నాడా అని చంద్రబాబుని ఆ ప్రశ్న ఇమ్మీడియట్గా అడిగితే బాగుంటుంది. చంద్రబాబు సమాధానం చెప్పాలి. 1.5 సంవత్సరం కరోనా పోయినా కూడా 3 సంవత్సరాల్లో మేము నెట్గా ఏం చేసింది, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసింది అని తెలుసు. మరి ఇప్పుడు కూడా డోలీ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పటికీ గిరిజనుల్లో పవర్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయే, ఇప్పుడు రోడ్లు సక్రమంగా లేని గ్రామాలు ఉన్నాయే. ఎందుకు ఆ గిరిజన ప్రాంతాల్లో ఓటింగ్ అంటే గిరిజనులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు కాబట్టి అది చంద్రబాబుని అడగాలి ఆయన ప్రశ్న. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ సింహభాగం మేము ఉన్నావు, ఎందుకయ్యా ఏమీ చేయలేదు, మినిమం అంటే సిగ్గులేదా అన్నటువంటిది అడిగినట్టుంది ఆయన. చంద్రబాబుని అడిగినట్టుంది ఆయన. అంటే ఆ 15 ఏళ్ళు పక్కన పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏం చేసింది కూడా ఈరోజు స్వర్ణ గ్రామం అంట, గ్రామవార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు మేము పెడితే దానికి రైతు సాధికారిక భవన్స్ అంట. మేము కట్టినట్టు మార్చుకోవాల్సింది. కానీ ఒక్కటన్నా ఈ పథకం మాది, ఈ అభివృద్ధి మాదిని ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక్కటన్నా చెప్పుకోగలరా? ఒక్కట్లేదు, చెప్పుకోలేరు కూడా. అమ్మఒడి మేము పెడితే దాని పేరు మార్చుకుని తల్లికి వందలు మార్చాలి, తప్పకుండా అది చేయాల్సిందే. ఒక్క పేరు వాళ్ళు పెట్టినట్టు ఒక్కటన్నా ఉందా మంచిది? రైతు భరోసా మేము పెట్టింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ అంటారు. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు పెడితే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ పెడితే వైఎస్ఆర్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మీరు మోస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టాడు ఇది అని చెప్పి ఒక్కటి చెప్పండి. లేదు మీరేం చెప్పండి, జర్నలిస్ట్గా మీకు అవగాహన ఉంటుంది ఎక్కువ, నాకంటే ఎక్కువ నేనైనా మర్చిపోయినా కూడా మీరు చెప్పండి. నాకు తెలిసినంత మాత్రం ఒక్క పథకం కూడా లేదు. ₹2 అంటే రామారావుకి వెళ్తుంది క్రెడిట్, ఎన్టీఆర్. ఉచిత విద్యుత్ అన్నా కూడాను రాజశేఖర్ రెడ్డి గారికి వెళ్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా. ఇంకేంటుంది, ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఊరికే మ్యానిపులేట్ చేయను. ఆయన 3 M's ఆయన మనీ, మీడియా, మ్యానిపులేషన్, ఈ మూడింటి మీదనే రాజకీయం కొనసాగుతూ ఉంది.
సార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ఇప్పటివరకు ఏ మంత్రి చేయనటువంటి సంస్కరణలు ఆయన చేశారని చెప్తారు. ఆయన యొక్క శాఖల గురించి ఆయన పనితీరు మీద ఏం చెప్తారు? గతంలో అధికారం రాకముందు నేను అధికారంలోకి వస్తే ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. ఈ 19 నెలల కాలంలో ఆయన తీసుకున్నటువంటి శాఖలకి న్యాయం చేశారంటే ఏం చెప్తారు మీరు? మేజర్గా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటిది ఉపాధి హామీ పథకము. దాని మీదనే ఈరోజు అనంతపురము, శ్రీకాకుళము, కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతం అంతా కూడా దాని మీద ఆధారపడింది. ఆ ప్రాంతం దానికి సంబంధించింది ఉపాధి హామీ పనులు 5,000 కోట్ల పని దినాలు ఎగరగొట్టారు. నో టాక్స్. రీసెంట్గా వీళ్ళ మీద ఆధారపడ్డ ప్రభుత్వం వచ్చింది కదా. ఈయన కూడా నాకు ఒక్క ఎంపీ ఉండి చూపిద్దామన్నారు కదా, 2 ఎంపీలు ఉన్నారు కదా, 2. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి బిల్లో 40% వచ్చేసి స్టేట్ కాంట్రిబ్యూషన్, 60% సెంట్రల్ కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు 10%కే మనం మెటీరియల్ కాంపోనెంట్ కట్టుకోలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు 40% కాంపోనెంట్ ఎవరు కడతారు? దీని బిల్లు ఆమోదించారు. 40% రాష్ట్రం రిలీజ్ చేస్తేనే 302 కోట్ల రూపాయలు ఈ వీళ్ళు వచ్చిన తర్వాత అది కట్టినారు. అంటే అంత అమౌంట్ 40% అంటే ఇప్పుడు 1000 కోట్ల పనులు వస్తుంటే ఇప్పుడు 100 కోట్లు కట్టేది ఎక్కువ, 400 కోట్లు కట్టారు. అది కూడా మనం రిలీజ్ చేసేసి ఇచ్చిన తర్వాతనే ఇస్తారు. అంటే ఉపాధి హామీ పథకానికి 0 చేశారు ఇలా సక్సెస్ఫుల్గా. స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నా ఒక్క ఎంపీ ఉంటే చాలని చెప్పి అన్నారు. 2 ఉన్నారు, నీ మీద ఆధారపడింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు స్టీల్ ప్లాంట్? డబుల్ ఇంజిన్ సర్కార్లో కీ రోల్ అన్నారు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ వాళ్ళు మోదీ గారు కరెక్ట్గా అడిగితే ఇస్తారు. ఇలా అడిగే ధైర్యం లేదు కదా. ఇలా కావాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అధికారంలోకి. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, మనం అధికారంలో ఉండాలా, అంతే. వీళ్ళు కోరుకునేది అంతే. మరి ఏమైంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఆ రోజు ఆపుతా అన్నారు కదా. స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఈ 2 చాలా ఆయన ఏం చేసింది? ఫారెస్ట్ మీద తిరగడానికి వెళ్ళేసి అటు తిరిగేసి ఆ పెద్దిరెడ్డి గారి మీద కోపంతో చంద్రబాబు గారు చెప్తే చంద్రబాబు గారు చెప్పినట్లు అటు వెళ్ళి తిరిగి స్పెషల్గా పెట్టుకొని ఆ ఎర్రచందనం దగ్గర తుపాకీలు తీసుకొని షూటింగ్లు చేసుకొని వచ్చేసాడు. అది ఏం చేశారు? అది సాక్షాత్ తాలూకా ఆయన చెప్పారు, తహసీల్దార్ గారు చెప్పారు, ఇదంతా ఏమీ లేదు అనేటువంటిది. ఏంటది? వ్యక్తిగత కక్షలు పూరించడానికి ఆయన ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యువతకి. ఏదో ఆయన ప్రశ్నిస్తాడు చేస్తాడు అని చెప్పి ప్రశ్నించకపోగా అసందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నీళ్ళు తులడానికి సరిపోతూ ఉంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, సందర్భం కాదయ్యా. ఆయన ఏంటంటే కనుక మేము ఏదో ఒకటి మాట్లాడాలి తప్పిస్తా ఏదో ఒకటి మాట్లాడతారులే 10 మాటలు అంటే అని అనుకుంటున్నారు. మేము ఒకటే మాట్లాడతాం. మీ మీద వ్యక్తిగతంగా మాకేమీ లేదు, ఎవరి మీద లేదు. ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేయకపోతే మేము ప్రశ్నిస్తాము. ఇది ఇంతకు మించి ఏమీ లేదు. సార్ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, చాలా సంక్షేమం ఇచ్చామని చెప్తున్నారు, డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి పథకాలు అందించామని చెప్పి జగన్మోహన్ గారు చెప్తారు. ఎందుకు ప్రజలు మీకు 11 సీట్లు కట్టబెట్టారు ఏం చెప్తారు? ఇందులో చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, చెప్పింది చేసింది చెప్పుకోలేకపోయినాం, చెప్పింది శూన్యం. మేము ప్రచార ఆర్భాటాలు పోలేదు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయినాము. ప్రజాస్వామ్యం ఎక్కువ అయ్యేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినా కూడాను మంచి పరిపాలన అందించాము. ఈరోజు మంచి పరిపాలన చెప్పి 40% ఓట్లు వచ్చాయి. ఓట్ పర్సెంటేజ్ చూసుకుందాము సీట్లని. ఇంకా చాలా అనేకమైనటువంటి కారణాలు మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఈవీఎంల ద్వారా ఇంకోటి అది కంటికి కనిపించలేనటువంటివి ఎన్ని ఉన్నాయి. ప్రజా మద్దతు అనేటువంటిది మాకు ఉంది, 40% అనేటువంటిది తేటతెల్లమైంది. సో ఇప్పటికి కూడా ఉన్నాం. ప్రజా తీర్పును శిరస వహించాము, ప్రజల కోసం పోరాడతాము. పార్టీని అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ప్రజలలోనే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? దానికి ఉదాహరణే పల్నాడు జిల్లా నరుకులపాడులో ఒక కార్యకర్త, హార్డ్ కోర్ ఫ్యాన్, అతను చనిపోవడం జరిగింది. సెల్ఫీ వీడియో పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జగనన్న మా ఊరు రండి, కనీసం మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి అంటారు. అటువంటి కార్యకర్తలకి పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసాగా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబ సభ్యులతో కానీ లేదా మా నాయకుల్ని పురమాయించేసేసి ఎక్కడ కార్యకర్త ఇబ్బంది పడినా కూడా వాళ్ళ దగ్గరికి గ్రూపులుగా
మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులను, అదేవిధంగా ముఖ్య నాయకులను వెళ్ళి పరామర్శించడం కానీ, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్లో పరామర్శించడం కానీ, ఆ కార్యకర్తలకి ఇక్కడ లీగల్ విభాగం ఏర్పాటు చేసి, లీగల్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు, లీగల్గా సపోర్ట్ చేయడం కానీ, అన్ని విధాలుగా ఆ కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళను తోడుగా ఉంటూ మరి పార్టీలో వాళ్ళని బలోపేతం చేస్తూ కుటుంబాలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉంటుంది. అది నిరంతరం ప్రక్రియ, అందులో డౌటే లేదు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ప్రజల మీద ఈనక్వాలనే ఉంది, కార్యకర్తల మీద. సార్ ఎలా ఉంది పార్టీ 19 ఏళ్ల కాలంలో వైసీపీ పార్టీ గ్రోత్ పెరిగిందంటారు? ఖచ్చితంగా మీరు అన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి చాలా బలోపేతం అవుతుంది. ఇంతవరకు మాకు అభిమానులే, ఎమోషన్స్ మీద అభిమానులు ఉండేవాళ్ళు, రాష్ట్ర స్థాయి మండల స్థాయి పదవులు అనేటువంటిది వేసేవాళ్ళము, గ్రామ కమిటీలో ఒకటి. ఇప్పుడు విభాగాలను కూడాను, ముఖ్యమైన విభాగాలు కూడా గ్రామ స్థాయిలో కూడా రూట్ 2లో కూడా వెళ్ళేసి ప్రతి గ్రామం నుంచి కూడాను మినిమము 40 నుంచి 80 వరకు, కొన్ని గ్రామాల్లో 90 మంది కూడాను కార్యవర్గం ఏర్పడతా ఉంది. సంస్థాగతంగా చాలా పటిష్టంగా ఒక సైంటిఫిక్గా, శాస్త్రీయంగా కమిటీల నిర్మాణం జరుగుతూ ఉంది. వాళ్ళకి బాధ్యతలు కూడా ఇస్తూ ఉన్నాము. సో స్లోగా పార్టీ అనేటువంటిది చాలా రూట్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతూ ఉంది. 29 ఎన్నికలకి గెలిపే ప్రణాళిక మీకు ఇదేంటి, ప్రణాళిక యాక్షన్ ఏంటి, ఏం చెప్తారు మీరు? ప్రజల్లో ఉండడమే. ఒకటే మా అధ్యక్షులు వారు చెప్తున్నారు, మా నాయకులకి అందరికీ కూడాను, ప్రజలకు తోడుగా ఉండండి, ప్రజలతో ఉండండి, ఏ సమస్య వచ్చినా పోరాడండి, ఎక్కడ భయపడద్దు, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ప్రజలతో ఉండడం, అదే సీక్రెట్ మంత్రం. శివశంకర్ గారు కుటుంబ నేపథ్యం అండి, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఫ్యాన్గా మారారు? రాజకీయాలు రావడానికి ప్రధాన మీకు ఆదర్శం అంటే ఎవరు చెప్తారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు పొలిటికల్గా రావడానికి? ఇన్స్పిరేషన్ అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉంటుంది, ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 4 years యూఎస్లో, తర్వాత 12 years IBM, GE, జెన్పాక్ట్, ఇంటెల్లి గ్రూపు, జెన్సార్ ఇట్లా చేశాను. చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారు చూస్తూ తిరుగుతా. ఆ యూత్కి ఇన్స్పిరేషను, ఆ సోనియా గాంధీ గారిని ఎదిరించడం కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పిల్లలు కానీ ఎలా ఉన్నారు, ఏది కొట్టుతున్నాడు, ఆయన ఉండేటువంటి కష్టాల్లో ఆయన ఎలా బాధ పెడుతున్నారు, ఆ టైంలో మనం కూడా ఎందుకు తోడు ఉండకూడదు, ఇంత మంచి మనిషికి ఇంత అనేటువంటిది అలా అలా స్లోగా వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈయనతో ట్రావెల్ అవుతా ఉన్నాం. లక్షలాది రూపాయల ఉద్యోగం జాబ్ కదా అది, అవును, సాఫ్ట్వేర్ జాబ్ అనేది. నేను వదిలినప్పుడు 38 లక్షల రూపాయలు ప్రయాణం ఉన్నది. 2018లో రిజైన్ చేశాను. 38 lakhs ప్రయాణం జీఈలో ఉంటుని. ఇప్పుడు కూడా ఆయనతో ట్రావెల్ చేస్తూ కేంద్ర కార్యాలయంలో ఉంటూ ఒక 5 జిల్లాలకి కోఆర్డినేషన్ చేసుకుంటూ రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. చిన్న కుటుంబం నాది, రైతు కుటుంబము, తండ్రి గారు కూడా, మా తండ్రిగారు లేరు. మీ స్వగ్రామం ఎవరు? మీ కుటుంబం? కమలాపురం, వైఎస్ఆర్ జిల్లా కమలాపురం, సముద్రం. రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం, అంతే. ఇంతవరకు నడిపించేసి ఈరోజు ఈ స్థాయిలో ఆయన కూర్చోబెట్టాడు అంటే కనుక నిజంగా ఆఫ్టర్ ఆల్ నేనెంత అనేటువంటిది ఒక్కోసారి అనిపిస్తుంది. నేనెంత చిన్న కుటుంబంలో, రైతు కుటుంబంలో ఉండేవాడిని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేవాడిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు మీతో కూడా టీవీలో కూడా మాట్లాడుతున్నట్టు ఒక ప్రైడ్ మూమెంట్. నిజంగా అంత గొప్ప అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న వాళ్ళకి, ఏ రాజకీయ నేపథ్య కుటుంబంలో అంటే మిగతా పార్టీలు వస్తాయి కానీ ఇక్కడ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. నిజంగా థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఉండాలని, ఎటువంటి ఆశించకుండా ఆయనతో ప్యూర్గా ఇలానే అభిమానంగానే ఉండాలి, ఉంటాను అనేటువంటిది నా కుటుంబ సభ్యులమైన నేను ఇతనికి ప్రగాఢంగా నమ్ముతాను. 29 ఎన్నికల్లో పొత్తా శివశంకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చూడొచ్చా? ఎమ్మెల్యే అభ్యర్థిగా? ఎమ్మెల్యే అభ్యర్థి నాది ఆ స్థాయి కాదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది రాజకీయంగా ఎదగాలనేది. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి, ఇలాగని అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనులు కానీ, ప్రభుత్వం మంచి పనులు కానీ చేస్తా, ప్రతిపక్షం చేసే విమర్శలు చేసుకుంటా ఇలా ఉండాలనేటువంటిది ఒక వాయిస్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాయిస్గా ఉండాలి అనేటువంటిది కోరుకుంటాను. జగన్ గారి వాయిస్, వైఎస్ఆర్సీపీ వాయిస్, శివశంకర్ ఉండాలి అనేటువంటిది నాకు కోరిక. ఈ అవకాశం 2017లో ఇచ్చారు సార్ అధికార ప్రతినిధిగా, తర్వాత 2019 అధికారంలోకి ఇచ్చారు, రీసెంట్గా కూడా మళ్ళీ 3వ ఇచ్చారు. అది తృప్తి, నాకు ఇదే కొనసాగాలని కోరుకుంటాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఏదైతే ఉందో రాష్ట్ర గతంలో సూపర్ 6 హామీలతో అమలుకు వచ్చి పార్టీ సూపర్ 6 పథకాలతో
అధికారంలో చేపట్టి ఈ జరిగినటువంటి 19 నెలల కాలంలో ప్రజలకు చేసిందంటూ ఏం లేదు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం అని చెప్పి శివశంకర్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఈ రోజున శివశంకర్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.